హల్లెలూయా. సో కీర్తనలు 119వ అధ్యాయము 103వ వచనంలో చూస్తూ ఉన్నాం. కీర్తనలు 119, 103వ వచనములో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మనందరూ దీవించును గాక. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాలంలో మీ వాక్యం గురించి ధ్యానం చేయనింటుండగా ప్రభా మీరే బోధించండి. ఎందుకంటే ఆ వాక్యము మీరే ఉన్నారు ప్రభా. మీ గురించి నాయన మీకన్నా వేరే వాళ్ళు ఎక్కువ ఏం బోధించలేరు ప్రభా. మీ గురించి మీకన్నా వేరే వాళ్ళకి ఎవరికి ఏం ఎక్కువ తెలియదు నాయన. మీకే బాగా ఎరిగిన వారైనారు. మా మధ్యలోకి వచ్చి ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడి సంఘాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం. మీ యొక్క వాక్య విలువను తెలియజేసి ప్రభా దీవించి మీరు మహిమ పొందమని ఆశీర్వదించినది మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచిది మిమ్మల్ని అందరినీ ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో చూడడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రకంగా దేవుని యొక్క వాక్యం గురించి ఒక ప్రోగ్రామ్ని కలిగి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదకరమై ఉన్నది. ఈ ప్రోగ్రాం దేని గురించో కాదు, దేవుని వాక్యం గురించి, అనగా దేవుని గురించి అయినది, క్రీస్తు గురించి అయినది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాను. అంటే ఈ హోల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు చేసేది లేదా 6 months నుంచి మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఫైనల్ టార్గెట్ యేసుక్రీస్తుని తెలుసుకోవడం గురించి అయినది యాక్చువల్. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. ఆమేన్. హౌ స్వీట్ ఆర్ దై వర్డ్స్ అంటూ మై టేస్ట్. ఓకే, అంటే ఇక్కడ 2 రకాల టేస్ట్లు ఉన్నాయి. ఒకటి శారీరకపరమైన టేస్ట్ ఉంది, ఒకటి ఆత్మపరమైన టేస్ట్ కూడా ఉన్నది. అందరు ఇక్కడ ఉన్నారా? శారీరకపరంగా నువ్వు మంచి భోజనం చేసినప్పుడు అరే భలే ఉంది ఆహారం, సూపర్ టేస్ట్ ఉంది. వండిన వాళ్ళని అరే ఏం వండినారు మీరు, సూపర్ వంటకాలు చేస్తారు, మీ తర్వాత ఇంకెవరైనా అని నానా రకాలుగా పొగిడి ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం యాక్చువల్లీ. ద సేమ్ వే ఆత్మీయంగా కూడా ఇక్కడ ఒక వంట మనిషి ఉన్నాడు యాక్చువల్లీ. ఈ వంట మనిషి ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని వస్తాడు ఇక్కడికి. ఎప్పుడైతే వడ్డిస్తాడో ఆ వాక్యమును దేవుణ్ణి ప్రేమించినట్టయితే దేవుని స్తోత్రం కలుగును గాక. గుర్తుంచుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే నీకు రుచిగా ఉంటుంది అది. ఎందుకు? ఒక వ్యక్తికి బిర్యానీ ఇష్టం ఉంటుంది, ఒక వ్యక్తికి పప్పన్నమే ఇష్టం ఉంటుంది. ఆయనకు బిర్యానీ అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఆయనకు బిర్యానీ పెడితే ఇష్టపడాడు ఆయన, మరి పప్పన్నం బిర్యానీ ఇష్టం ఉన్న ఆయనకి పప్పన్నం పెడితే ఆయనకి పెద్ద నచ్చదు అది. అంటే దాని అర్థమైంది, నువ్వు ఇష్టపడిందే నీకు దొరికినప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు దాన్ని. ఇప్పుడు దేవుని వాక్యము నీ టేస్ట్కు మధురముగా ఉండాలి అని అంటే నువ్వు దాన్ని ఇష్టపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దాని కొరకు ఆరాటపడాలి, దాన్ని ప్రేమించాలి దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడే నీ జిహ్వకు మధురముగా ఉంటుంది అది. ఆమేన్. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్గా ఉంటుంది యాక్చువల్లీ, బోధించుకుంటూ పోతే దాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఆమేన్. తేనె కంటే తీపిగా, తేనెనే చాలా తీయగా అనుకుంటాం మనం, దానికన్నా తీపిగా. అది కూడా ఎప్పుడు నువ్వు అనుకుంటేనే, మరలా నువ్వు ఇది బాగా ఉందని ఎంజాయ్ చేస్తేనే. ఎందుకంటే తేనె నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి తేనె బాగా తీయది మధురంగా ఉంటుంది అని నువ్వంటే సరిపోదు, ఆ తినే వ్యక్తి అనాలి యాక్చువల్. ఆయనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చిన వ్యక్తి ఖచ్చితంగా సూపర్ ఉందని అంటాడు ఆయన. అంటే నీకు కూడా ఈ వాక్యము నీకు తేనె కన్నా తీయగా ఉండాలంటే నువ్వు దాన్ని ప్రేమించాలి యాక్చువల్లీ. వాక్యాన్ని ప్రేమిస్తేనే నీకు ఆ లెవెల్లో అది ఆశీర్వాదకరంగా మారుతుంది, అంత తీపిగా నీకు వస్తుంది యాక్చువల్లీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఫ్యూ కోర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆమేన్. దేవుడు సరిగ్గా మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను, మాట్లాడుతాడని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్. ద ల్యాంబ్ అండ్ ద డవ్, ఆ గొర్రెపిల్ల మరియు పావురం అనే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హౌ మెనీ రీడ్స్ ద వర్డ్ డైలీ? ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ ఉన్నారు? బ్రదర్ బ్రానం అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఇఫ్ యూ కెన్ సీ ద కోట్, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. బ్రదర్ బ్రానం క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉన్నాడు. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు అందరూ? జాగ్రత్త వినే ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ సీ యువర్ హ్యాండ్స్. మీ చేతులు చూడనివ్వండి అంటూ ఉన్నాడు ఆయన. ఐ వాంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. నేను కూడా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? యథార్థంగా మీ చేతులు ఎత్తండి. పడుకునేటప్పుడు దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని పడుకోవడం, ఉదయకాలం లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి బెడ్ దిగి ముందుకు వెళ్ళిపోవడం. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఎంతమంది ఆ రకంగా చేస్తున్న వారు ఉన్నారు? 1 2 3 4. లావణ్య కూడా చేయవుతుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది?
అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఆత్మీయముగా అంత దిగజారుడితనంలో ఉన్నాం మనం, ఆత్మీయంగా అంత బలహీన పడిపోయి ఉన్నారు. మీకు అనిపిస్తుంది అక్కడ హౌ మెనీ రీడ్స్ ద వర్డ్ డైలీ, ఎంతమంది వాక్యాన్ని ప్రతిదినం చదువుతూ ఉన్నారు. లెట్స్ సీ యువర్ హ్యాండ్స్, మీ చేతులను చూడనివ్వండి. ఓ దట్స్ వండర్ఫుల్. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, అక్కడ ఉన్న చేతులను ఎత్తి చూసి ఓ దట్స్ వండర్ఫుల్ అని నేను అనలేని పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ. అంతేనా? ఎందుకు? నా ముందు చేతులు ఎక్కువ లేవడం లేదు. మన వర్తమాన విశ్వాసాలని చెప్పుకుంటున్నాం, మేమే వధువు అని చెప్పుకుంటున్నాం, వాక్యంలో భాగం అని చెప్పుకుంటూ ఉన్నాం, వాక్యాన్ని చదవలేని దరిద్రపు స్థితిలో జీవిస్తూ ఉన్నాం. మంచిది కాదు అది ఆత్మీయ జీవితానికి, అది మంచిది కాదు. నువ్వు చెప్పుకోలేవు, ధైర్యంగా చెప్పుకోలేవు. నువ్వు నేను వర్తమాన విశ్వాసం, నేను క్రీస్తు శరీరంలో భాగమని నువ్వు చెప్పుకోలేవు అంత ఈజీగా. నీకు ధైర్యం సరిపోదు, నీ మనస్సాక్షి ఒప్పుకోద్దు దానికి. అర్థమవుతుందా? నేను యాజ్ ఎ సంఘ కాపరిగా నేను ఓ వండర్ఫుల్ దట్స్ వండర్ఫుల్ అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ. జస్ట్ స్టార్ట్ రైట్ ఇన్ అండ్ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అ చాప్టర్ ఎవ్రీ నైట్ బిఫోర్ యూ గో టు బెడ్ అండ్ చాప్టర్ ఎవ్రీ మార్నింగ్ జస్ట్ యాజ్ యూ గెట్ అప్ అండ్ ఇట్ జస్ట్ డోంట్ టేక్ నో టైమ్ టిల్ యూ జస్ట్. ఆయన అంటున్నాడు, మీరు రాత్రి పడుకునే ముందు ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసి పడుకోండి, ఉదయకాలం లేవగానే ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసారండి, దానికి పెద్ద టైం ఏం పట్టదు. నేను చాలాసార్లు మాట్లాడినట్టుగా బ్రదర్ బ్రానమ్ కూడా సింపుల్ విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన, దానికి చాలా టైం ఏం పట్టదు. ఇట్ జస్ట్ డోంట్ టేక్ నో టైమ్ టిల్ యూ జస్ట్, నువ్వు దాన్ని ఫినిష్ చేసే లోపు పెద్ద టైం ఏం పట్టదు. ఒక్క అధ్యాయం చాలా టైం. ఇంతకుముందు నేను మాట్లాడాను ఆ విషయాలు, గుర్తుందా మీకు? పెద్ద టైం ఏం పట్టదు. ఒక అధ్యాయం చదివేలోపు పడుకునేటప్పుడు మళ్ళీ ఉదయం కాలం లేవగానే బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతుంది, ఈ కాల ప్రవక్త మాట్లాడుతున్న విషయం అనేది జస్ట్ డోంట్ టేక్ నో టైమ్ టిల్ యూ జస్ట్ యూ నో ద హోలీ స్పిరిట్ ఫీడ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకు తెలుసు కదా, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యం మీదనే భుజిస్తూ ఉంటాడు. అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి అని అంటే, ఆయన బలముగా ఉండాలనంటే నీవు వాక్యాన్ని పరిశుద్ధాత్మకు పెడితేనే ఆయన నీ జీవితంలో బలంగా ఉంటాడు. అక్కడ ఆయన పరిశుద్ధాత్మను నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు దీవిస్తాడు, పరిశుద్ధాత్మ కాపుదలలో ఉంటావు నువ్వు, పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలో నువ్వు జీవిస్తూ ఉంటావు, ప్రత్యక్షతను పొందుకుంటావు, నానా రకాలైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఆయన అంటున్నాడు, మీకు తెలుసు హోలీ స్పిరిట్ ఫీడ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం మీదనే జీవిస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని తినే జీవిస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ జస్ట్ గుడ్ ఫర్ యూ టు రీడ్. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మీకు మంచిది. ఆమేన్. సో ఈ సంఘంలో కానీ ఏ సంఘంలో అయినా సరే, ఈరోజు వర్తమాన విశ్వాసాలు అని చెప్పుకొని బైబిల్ చదవని విశ్వాసాలు ఎవరైనా సరే, షేమ్ ఆన్ యూ పీపుల్. మీకు సిగ్గు, అది సిగ్గుకరం. అది ఎనీ చర్చ్లో ఏ సంఘాల్లో ఉన్న విశ్వాసాలైనా సరే, నువ్వు వర్తమానాన్ని చదివినంత మాత్రం సరిపోదు. నువ్వు బైబిల్ను పక్కన పెట్టి బైబిల్కి విలువ ఇవ్వకుండా నేను వర్తమానం రోజు చదువుతున్నానా కూడా లాభం లేదు. ముందు బైబిల్ ఉన్నది, ఆ తర్వాతనే వర్తమానం వచ్చింది. యాక్చువల్లీ ముందు బైబిల్ ఉన్నది, దాంట్లో నుంచే వర్తమానం మాట్లాడుతూ ఉన్నది, దాంట్లో నుంచే ప్రవక్త వచ్చాడు, దాంట్లో నుంచే నువ్వు వచ్చావు. మొదట స్థానం పరిశుద్ధ గ్రంథం. ఎస్, దాంట్లో నువ్వు వచ్చిన వర్తమానం అది తర్వాత. ఈ రెండింటిని ప్యారలల్గా మెయింటైన్ చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు వర్తమాన విశ్వాసం అని చెప్పుకుంటూ సిగ్గులేని బ్రతుకుతూ మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవలేని పరిస్థితిలో ఉండి, ధ్యానం చేయలేని పరిస్థితిలో ఉండి, బైబిల్ని పక్కన పెట్టేసి, ఈవెన్ చెప్పాలంటే ఒక ప్లాన్ ఇచ్చినాక కూడా నువ్వు పాటించలేని దరిద్ర పరిస్థితిలో ఉన్నావంటే నువ్వేమి వర్తమాన విశ్వాసి? యాక్చువల్లీ ఒప్పుకుంటారా? దైవ సేవకుడు నేను ఇలా చేయి అని చెప్పినప్పుడు కూడా నువ్వు చేయలేని దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావు. ఇండ్లలో ఉంటూ టైం దొరికి, సాయంత్రం ఫ్రీ టైం ఉండి, ఉదయం ఫ్రీ టైం ఉండి, ఇండ్లలో ఉంటూ కూడా నువ్వు చేయలేని పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు చాలా ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థానంలో జీవిస్తూ ఉన్నావు. చాలా దిగజారిపోయి జీవిస్తూ ఉన్నావు. దేవుని నువ్వు ప్రేమించడం లేదు, దేవునికి చాలా దూరంగా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ప్రతిదినం చదవాలి. అది క్రైస్తవుడిగా నీకు ఒక బాధ్యత. అది నేను వధువు గురించి మాట్లాడతానులే, క్రైస్తవుని గురించి మాట్లాడుతాను. ఒక క్రైస్తవుని బాధ్యత అది. అలాంటప్పుడు వధువు ఇంకెంత ఎక్కువగా జీవించాలి అలాంటి విషయంలో. ఇక్కడే ఉన్నారు అందరూ, అంతేనా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
సో ఇంకొక వర్తమంలో హియర్ ఈ హిమ్, ఆయన స్వరము వినుడి లేదా ఆయన మాట వినుడి అనే వర్తమానం 570519 మాట్లాడుతున్నాడు. 37 పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు, దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ద రీడింగ్ ఆఫ్ ద వర్డ్. అక్కడ వాక్యాన్ని చదవడం గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. ఓకే, ఇక్కడ ఉన్నారా? ఆమేన్. సో నౌ కెన్ యూ హియర్ మీ ఆల్ అరౌండ్ గుడ్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా స్వరం బాగా వినగలుగుతున్నారా? ఇఫ్ యూ కెన్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. మీ చేతులు ఎత్తండి అంటున్నాడు. ఇఫ్ యూ కెన్ హియర్ ఆల్ దట్స్ ఫైన్. దెన్ దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ది రీడింగ్ ఆఫ్ ద వర్డ్ దట్స్ ఇటర్నల్. దేవుని వాక్యం చదవడంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏం ప్రత్యేకత ఉన్నదంటే నిత్య జీవం అనే ప్రత్యేకత ఉన్నది అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన యూదులతో మాట్లాడుతూ ఒకరోజు అంటాడు, ఈ లేఖనాలను పరిశోధించి చూడండి, దాంట్లో మీకు నిత్య జీవం దొరుకుతుంది. ఎందుకంటే దాంట్లోనే అనుకుంటున్నారు నిత్య జీవం ఉన్నదని. ఈ లేఖనములు నా గురించి చెప్తూనే అంటూ ఉన్నాడు ఆయన. అంటే లేఖనము ఏమి, నువ్వు దాన్ని ధ్యానం చేసినప్పుడు నిత్య జీవాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు. ఏమండి ఉన్నారా నాతో పాటు? ఇక్కడ నిత్య జీవాన్ని ధ్యానం చేస్తూ ఉన్నావు. దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఇటర్నల్. ఎవ్రీ క్రిస్టియన్, వినండి, ఇక్కడ ఉన్నారా? ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రీడ్ ద వర్డ్ ఎవ్రీ డే. ఆయన ఎవ్రీ క్రిస్టియన్ కెన్ రీడ్ ద వర్డ్ ఎవ్రీ డే అనలేదు. ఓకే, ఎవ్రీ క్రిస్టియన్ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే అనలేదు ఆయన. ఎవ్రీ క్రిస్టియన్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్ అని అనలేదు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఏమంటాడు? ఎవ్రీ క్రిస్టియన్ షుడ్. మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తెలుసు అనుకుంటే దాని అర్థం ఏంటో. షుడ్ అంటే కంపల్సరీ. ఇష్టం ఉంటేనో లేదా కుదిరితేనే చదివితే నీదేం ప్రేమ? ఏమని గట్టిగా ఏమని చెప్పండి. వాస్తవే కదా, ఎందుకు ధైర్యవేత్తలు ఏమని చెప్పడానికి? కుదిరితేనే చదివితే నీదేం ప్రేమ? కుదిరించుకొని చదివేది కదా అసలైన ప్రేమ దేవుని మీద. సమయం తీసుకొని సమయం చేసుకొని దేవుని ప్రేమతో చదవడమే కదా అసలైన దేవుని మీద ఉన్న ప్రేమ, వాక్యం మీద ఉన్న ప్రేమ, అసలైన క్రైస్తవ జీవితం. ఏమండి, అంతేనా? హల్లెలూయా. సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ రీడ్ ద వర్డ్ ఎవ్రీ డే. ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితముగా చదవాలి. ఐఎమ్ హోప్ ఈ రోజు నుంచి ఇది ఒక కమాండ్మెంట్గా ఉంటుంది ఈ సంఘానికి నేను ఆశపడుతూ ఉన్నాను. యాక్చువల్లీ లెట్ ఇట్ బి అన్ కమాండ్మెంట్ టు ద చర్చ్ హియర్ ఆఫ్టర్ టుడే అన్వర్డ్స్. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి, చదువుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు చదువుతావు ఖచ్చితంగా. సమయం లేకున్నా ఏదో ఒక రకంగా సమయం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావు నువ్వు ఖచ్చితంగా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ గాడ్ కీప్స్ హిస్ వర్డ్ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకొక మాటను చెప్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు 5706:13 ఆయన అంటాడు, మే ఇఫ్ దే బీన్ నెగ్లెక్టింగ్ రీడింగ్ ద బైబిల్, ఒకవేళ వారు దేవుని లేఖనాలను చదవడానికి, వాక్యాన్ని చదవడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టయితే, మే దే రీడ్ ఇట్ ఎవ్రీ డే, ఫర్ ఇట్ ఈస్ రిటన్, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ఒకవేళ వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తున్నట్టయితే వారు ఇకపైన చదువుదురు గాక ప్రతిదినము. ఎందుకనగా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. ఒక నిజ క్రైస్తవుడు తిండి మీద జీవించడు, ఆహారం మీద జీవించడు. ఒక నిజ క్రైస్తవుడు దేవుని వాక్యం మీద జీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మీద జీవిస్తాడు. దేవుడు తన వాక్యం మీదనే జీవిస్తాడు. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను 40 దినాలు అరణ్యంలో ఉపవాసం చేస్తున్నాడని. ఏం తిన్నాడని చెప్పాను నేను. అక్కడ ఏం తిన్నాడు ఆయన? బయటికి 40 దినాల తర్వాత బయటికి రాగానే శోధకుడు శోధిస్తున్నాడు వచ్చి. అవునా? శోధకుడు శోధిస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంది? మనుషుడు వాడు వచ్చి అంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినానంటే అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. 40 దినాలు ఆయన ఎక్స్పీరియన్స్ అదే ఉన్నది అరణ్యంలో. యాక్చువల్లీ రోజు మనుషుల ఆహారం తినడం లేదు, ఆయన దేవుని వాక్యాన్ని తిని జీవిస్తూ ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ దేవుని వాక్యంతోనే బ్రతుకుచూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము నువ్వు భోజనం ఎలాగ చేస్తావో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదవాలి. నువ్వు కడుపుకు భోజనం తింటాం, మరి ఆత్మకు? చాలా
చాలాసార్లు బోధించాం, నువ్వు ఆహారం తినకపోతే ఈ శరీరం బలహీనపడుతుంది. ఇంకా తినకుండా అలాగే పోతే ఎనిమిక్ అయి చస్తావు. ఒక రోజున రోగాలు వస్తాయి. ఎప్పుడైతే ఎనిమిక్ అవుతావో చాలా రోగాలు తగులుతూ ఉంటాయి, ఎక్స్ట్రా రోగాలు వస్తూ ఉంటాయి. అదే రకంగా ఆత్మ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు తినకపోతే అలా పోయి ఆత్మ ఎనిమిక్గా మారి లేనిపోని రోగాలు ఆత్మీయంగా నీకు తగిలి చివరికి చావుకి వెళ్ళిపోతావు. నువ్వు ఆత్మీయంగా, శారీరకంగా, ఆత్మీయంగా రెండు అలాగే ఉన్నది. చస్తావు చివరికి వెళ్ళి. ఏమే నిజంగా నాకు మరలా చెప్పాలనిపిస్తుంది. ఇది నన్ను అద్భుతంగా అనిపిస్తుంది దేవుని సందులో. నాకు ఈ రాత్రి కాలంలో దేవుని సందులో గడపడం, ఇక్కడ దేవుని మహిమ కలిగిన గాక. చాలా సంతోషంగా ఉంది. నా ఆత్మ చాలా సంతోషిస్తుంది ఇక్కడ ఉండేదాన్ని బట్టి. ఈ రాత్రి కాలంలో మీరు కూడా అలాగే ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంకో వర్తమానం, గాడ్ టెస్టిఫైయింగ్ ఆఫ్ హీస్ గిఫ్ట్స్. దేవుడు తన వరములను గురించి సాక్ష్యం ఇచ్చుట అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. 57:07:13 ఈలో మాట్లాడుతున్నాడు 11th paragraphలో. ఐ హ్యావ్ టు గెట్ ది స్క్రిప్చర్ రీడింగ్. నేను ఈ లేఖనాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. బికాస్ ఐ వాంట్ టు రీడ్ అ స్క్రిప్చర్ ఎవ్రీ నైట్. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి నేను లేఖనాలను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. బికాస్ ఐ హోప్ దట్ యూ ఇన్ యువర్ హోమ్, ఎందుకంటే నేను నిరీక్షిస్తున్నాను మీరు మీ గృహాలలో విల్ రీడ్ అట్లీస్ట్ 1 chapter ఇన్ ద బైబుల్ ఎవ్రీ డే అండ్ ప్రే. మీరు కూడా మీ గృహాలలో పరిశుద్ధ గ్రంథంలోని ఒక్క అధ్యాయం అయినా సరే చదివి ప్రార్థన చేస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆల్వేస్ డూ దాట్. ఎప్పుడు కూడా దానిని చేస్తూనే ఉండండి. దట్ ఇస్ అ ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్టియన్ హోమ్. అదే అతి పురాతనమైన దైవికమైన ఒక క్రైస్తవ గృహం అయి ఉన్నది. ఒక క్రైస్తవ గృహము, ఒక నిజమైన క్రైస్తవ గృహము, లేదా అసలైనటువంటి క్రైస్తవ గృహం ఏంటి అంటే ఆ గృహంలో ప్రతి దినము దేవుని లేఖనాలను చదువుతారు వారు. ప్రతి దినము పాటలు పాడుతారు, ప్రతి దినము ధ్యానం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అదే ఒక క్రైస్తవ గృహము. ఇవి డిసైడ్ ఈరోజు నీ గృహం ఎలా ఉందో డిసైడ్ చేయి. నీ గృహం క్రైస్తవ గృహంగా ఉందో డిసైడ్ చేయి. ఎంతమంది ధైర్యంతో ఎస్ నా గృహం క్రైస్తవ గృహం ఉందని చెప్పగలిగేవారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గృహాలు క్రైస్తవ గృహాలుగా తీర్చొచ్చు ఇది నాన్న? వెరీ హార్డ్ యాక్చువల్లీ. ఇక్కడే కాదు, అనేక సంఘాలలో అదే పరిస్థితి ఉంటుంది. అనేక సంఘాలలో ఏమండి, దట్స్ ద ఓల్డ్ ఫ్యాషన్ క్రిస్టియన్ హోమ్. And God knows that we need more of that, more than we need atomic bombs in America. అమెరికాను వదిలేండి, ప్రపంచంలో అటామిక్ బాంబ్స్ ఏవైతే, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగానో ఆశపడుతున్నారో అంతకన్నా ఎక్కువ ఆశపడాలి, అంతకన్నా ఎక్కువ అవసరము దేవుని యొక్క వాక్యం మనకు అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే నిన్ను రక్షించేది అటామిక్ బాంబు కాదు, నిన్ను రక్షించేది దేవుని బాంబు, దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది యాక్చువల్లీ. ఆమేన్. నిన్ను రక్షించేది, దేశాన్ని రక్షించుకోవడానికి అటామిక్ బాంబులు ఆశపడుతున్నాయేమో, అది కాదు నిన్ను కాపాడేది. నిన్ను కాపాడేది దేవుని యొక్క వాక్యం అయినది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ దట్ వీ కుడ్ హ్యావ్. వాజ్ ఎ ఫోర్ట్రెస్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ పవర్ అరౌండ్ us. అదే గృహాలలో కలిగి ఉండేటటువంటి ఒక గొప్ప మంచి విషయము, అదే మన చుట్టూరుగా ఉండే ఒక కోట అంటూ ఉన్నాడు ఆయన. ఆ ఫోర్ట్రెస్ అదే ఒక కోటలాగా మన గృహం చుట్టూ ఉంటుంది. ఏంటి? దేవుని వాక్యం కాదు, నువ్వు చదివే దేవుని వాక్యం. అంటే నువ్వు చదవకుండా అది నీకు కోటగా మారదు. నీకు లాజిక్ అర్థమైందా? దేవుని వాక్యం ఏది? నువ్వు రోజు చదివి ధ్యానం చేసి ప్రార్థన చేసే దేవుని వాక్యమే నీకు ఫోర్ట్రెస్, కోటగా ఉంటుంది. అది అంటే అన్లెస్ నువ్వు చదివితే తప్ప అది నీ కోటగా మారదు. అంటే సింపుల్గా దేవుని వాక్యం అని చెప్పడానికి లేదు, నేను చదివే దేవుని వాక్యము అని చెప్పాలి నువ్వు యాక్చువల్లీ. అదే నీకు కోటగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్ వుడ్ బీట్ ఆల్ అటామిక్ పవర్స్. డోంట్ యూ థింక్ సో? మీకు తెలీదా? అది అన్ని అటామిక్ బాంబుల కన్నా ఎక్కువైనది అంటూ ఉన్నాడు ఆయన. ఏది? బైబుల్ చదివి ప్రార్థన జీవితంలో గడిపేటటువంటి ఒక క్రైస్తవ కుటుంబము. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేకింగ్ ద వ్యాలీ ఫుల్ ఆఫ్ డిచెస్. ఆ లోయను అనేక గుంతలు చేయండి లోయలు అనే వర్తమానం విన్నారు ఇంతమంది? నేను బోధించాను ఒకసారి, అద్భుతమైన వర్తమానం. ఎక్కడ బోధించాను అది? జాను వాళ్ళ ఇంట్లో బోధించినానండి. వండర్ఫుల్ వర్తమానం. మీరు గుంతలు తీయండి, నీళ్ళు తీసుకురావడం ఆయన బాధ్యత, మీరు ఆశపడండి ఇవ్వడం ఆయన బాధ్యత.
ఎడారులు ఎట్లా వస్తాయంటే ఎట్లా వస్తాయి సమస్య కాదు, దేవుని వాక్యం లోపడ్డావా లేదని అంత సమస్య. గుంతలు దోమన్నాడు, లోపడ్డావా లేదా? తెరువు. సేవకుడు చేయం పెడతాడు, కర్ర పెడతాడా? మర్చిపోయారు మీరు ప్రసంగం దాన్ని, అవునా? సేవకుడు వచ్చి కర్ర పెడతాడా, ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అదే ప్రసంగం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో అంటూ ఉన్నాడు, అండ్ మేబీ వెన్ యూ వుడ్ గో హోమ్ హౌ మెనీ రీడ్స్ ద బైబుల్. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది బైబిల్ని చదువుతున్నారు? నాకు రీజన్ చెప్పదు. నేను అలసిపోయిన పాస్టర్ గారు. అలసిపోతే తినకుండా వంటావా? తినడానికన్నా నువ్వు పోయి కలుపుకోవాలా, నమ్మలాలా, చాలా పని కదా. చదవడమన్నా కనీసం బైబిల్ పెట్టుకొని జస్ట్ అలా చదువుకుంటూ ధ్యానం చేసుకుని వెళ్ళిపోతుంది, సింపుల్గా కూర్చున్న చోటనే. నువ్వు తినాలంటే లేవాలి, పోవాలి, పెట్టుకొని రావాలి, కలపాలి, అది తినాలి, ఇది తినాలి, టేస్ట్ ఎట్లుందో చూడాలి, నమ్మలాలి, బాగా మింగాలి, పీసులు ఉంటే పీక్కొని లాక్కొని తినాలి. ఇవన్నీ టైం పడుతుంది, కష్టమే కదా. దానికన్నా ఈజీ కదా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం. అంతేనా? రీజన్ చెప్పొద్దు, టైం లేదు అని. టైం ఎందుకు లేదు? నువ్వు చేసుకుంటే టైం ఉంటుంది. గుంట మీద చేసుకొని చెప్పండి మీరు యథార్థంగా. నువ్వు చేసుకుంటే టైం నీకు దొరుకుతుంది అంతే. అది నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు టైం దొరుకుతుంది. నువ్వు చేస్తావు, ఎలాగైనా టైం కుదుర్చుకుంటావు అక్కడ నువ్వు, ఎలాగైనా సరే. ఆమేన్. సో మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో హౌ మెనీ రీడ్స్ బైబిల్, ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? లెట్స్ సీ యువర్ హ్యాండ్స్. మీ చేతులను చూడండి. దట్స్ వండర్ఫుల్. రీడ్ ఇట్, స్టడీ ఇట్. అది చాలా మంచిది. దానిని చదవండి, స్టడీ ఇట్, దానిని ధ్యానం చేయండి. అర్థమవుతుందా? స్టడీ ఇట్. అండ్ యూ ఎస్పెషల్లీ యూ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్, మీరు ఇంకా ప్రత్యేకంగా మీరు ఎవరు ఇప్పుడు సంఘ శాఖల నుంచి తిరిగి వధువుతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యూ స్పెషల్లీ యూ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకొని తిరిగి జన్మించామని చెప్పుకుంటూ ఉన్న మీరు, దట్ ఈస్ ద బ్రెడ్ అండ్ మీట్ ఫర్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు అదే రొట్టె ఆహారం అయ్యున్నది. Man shall not live by bread alone, but by every word that proceeded out of the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. సో ఇంకో ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నాడు, బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద జెంటైల్ డిస్పెన్సేషన్, అన్యుల కాలం యొక్క ఆరంభం మరియు ముగింపు అనే వర్తమానంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటాడు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. పరిశుద్ధ గ్రంథములో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దాని అంతట్లో. ఆయన తన బ్రదర్ బ్రానమ్ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉన్నాడు. ఆయన అందరు ఇక్కడ ఉన్నారా? ఆయన తన పర్సనల్ ఎక్స్పీరియన్స్లను షేర్ చేస్తూ ఉన్నాడు. బైబిల్ చదివి ఆయన చేసినది షేర్ చేస్తూ ఉన్నాడు. మీరు దీన్ని జాగ్రత్తగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రాపర్గా దీన్ని వినాలని నేను కోరుతూ ఉన్నాను. వింటారా జాగ్రత్తగా? బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ వచ్చిందా మీకు అక్కడ? ద బైబుల్ ఈస్ జస్ట్ సో చక్డ్ ఫుల్ ఆఫ్ దోస్ థింగ్స్. అద్భుతమైన ఉదాహరణలు బైబుల్ వాటన్నిటి చేత నిండి ఉన్నది. ఎవ్రీవేర్ యూ టర్న్, నువ్వు పేజు తిప్పిన ప్రతి చోటల్లా అద్భుతమైన విషయాల చేత బైబుల్ నిండి ఉన్నది. డోంట్ యూ లవ్ టు రీడ్ ద వర్డ్? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడానికి, చదవడానికి మీరు ప్రేమ కలిగి లేరా? ఏమి ఉన్నారా ఇక్కడే? దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మీకు ప్రేమ లేదా? ఓ ఐ జస్ట్ రీడ్ ఇట్ సమ్ టైమ్స్ అండ్ వీప్. కొన్నిసార్లు నేను చదువుతాను, చదివి నేను ఏడుస్తాను. చదివి దేవుని లేఖనాలను చదువుతూ ఉండగానే ఏడ్చిన అనుభవం ఎంతమందికి ఉన్నది? యాక్చువల్లీ అది నిజమైన తిరిగి జన్మించిన ఆత్మ. అది వాక్యం చేత అంటు కట్టబడుతుంది. అది ఏడుస్తుంది, దుఃఖిస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది, ఎగురుతుంది. అది తిరిగి జన్మించిన ఆత్మ. ఎంతమందికి ఈరోజు నా సంఘంలో ఉన్న వారిని మాట్లాడుతున్నాను. ఈ రోజున ఎంతమంది నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు దుఃఖం వచ్చిన పరిస్థితులు ఎన్ని ఉన్నాయి? బ్రదర్ బ్రానమ్ అంటాడు, నేను చదువుతాను, చదివి ఏడుస్తాను నేను. అందుకే మీరు జాగ్రత్త వినాలన్నాను దీన్ని నేను. హియర్ అ ఫ్యూ డేస్ అగో, ఇక్కడ కొన్ని దినాల క్రితం ఐ వాజ్ రీడింగ్ ఇన్ ద రూమ్ దేర్. నేను రూమ్లో కూర్చొని చదువుతూ ఉన్నాను. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ టు సిట్ డౌన్ అండ్ క్రై లైక్ ఎ బేబీ.
నేను రూమ్లో కూర్చొని బైబిల్ని చదువుతున్నప్పుడు నేను కింద కూర్చొని అక్కడ కూర్చొని చిన్న పిల్లాడిలాగా ఏడవలసి వచ్చింది. అది ఒక నిజ క్రైస్తవుని యొక్క అనుభవం అయినది. అది నిజ వధువు యొక్క అనుభవం అయినది. తిరిగి జన్మించిన ఒక ఆత్మ ప్రాణం యొక్క అనుభవం అయినది. దేవుని లేఖనాలను చదువుతున్నప్పుడు వాక్యం వారిని తాకుతుంది. ఖచ్చితంగా వారు ఖచ్చితంగా దుఃఖిస్తారు, ఏడుస్తారు, కన్నీరు వస్తుంది వారికి ఖచ్చితంగా. ఆయన అంటున్నాడు, I just had to sit down and cry like a baby. నేను అక్కడ కూర్చొని చిన్న పిల్లాడిలాగా ఏడవాల్సి వచ్చిందని అంటున్నాడు ఆయన. ఏదో కూర్చొని ముసలి కన్నీరు కాల్చడం కాదు, ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తూ ఉన్నాడు ఆయన. చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ ఉన్నాడు వాక్యాన్ని చదివినప్పుడు. ఎంతమంది ఏడ్చారండి ఆ విధంగా? ఎంతమందికి ఆ అనుభవం ఉన్నది? ఆ అనుభవం వర్ణనాతీతం. అది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. అది పొందిన వారికి తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు అనుభవం. నా జీవితంలో ఎన్నో కలిగి ఉన్నాను నేను అట్టేంటి. కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ఏడుపు వచ్చి నాకు బ్రదర్ బ్రాండం లాగానే నేను కూడా ఏడుస్తూ చిన్నపిల్లాడిలాగా మరలా సరే ముందుకు వెళ్దామని బైబిల్ మళ్ళీ ఆ పేజీని చదవడానికి ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్ళే అంత సీన్ ఉండకపోతుండే. నాకు ఇంకా ఏడుపు వస్తూనే ఉండే. బైబిల్ తీయలేని పరిస్థితి నాకు. ఇంకా దాని ఆ పేజ్ ఇంకా వెళ్తాం ముందుకంటే వెళ్ళలేనంత దుఃఖం ఆగేది లేదు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండదు. ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఏడుస్తూనే ఉండేవాళ్ళు. ఒక్కనే ఉన్నాను అప్పుడు. నేను చాలా సమయాల్లో నా ఒంటరి జీవితంలో నేను ధ్యానాలు చేస్తున్నప్పుడు ఏడుస్తూనే బెడ్ మీద పండుకొని కొన్నిసార్లు ధ్యానం చేస్తున్నప్పుడు దుఃఖం ఆగదు. పక్కన బేబీ ఉంటుంది, ఆమెకు తెలియదు నేను ఏడుస్తున్న విషయం. యాక్చువల్లీ సైలెంట్గా నా దుఃఖం గారుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటాను నేను, కన్నీరు పోతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఈతల రూమ్లో పిల్లలు పంటారు, అవతల రూమ్లో బేబీ పడుకుంటుంది. నేను హాల్లో ఉంటాను చాలాసార్లు. కొన్నిసార్లు అప్పుడు హాల్లో నేను చదువుతున్నప్పుడు వాళ్ళకి నేను తెలియదు ఏం జరుగుతుందో, ఏడుస్తుంటాను నేను. అక్కడ సౌండ్ రాదు మాత్రం అంతే. అక్కడ ఆ రాత్రి కాలంలో భయంకరంగా ఏడుస్తుంటాను నేను. ఎందుకు? దేవుని యొక్క వాక్యం నిన్ను తాకినప్పుడు అది నిన్ను దుఃఖంలోకి తీసుకొని వస్తుంది, లేదా సంతోషంలోకి తీసుకొని వస్తుంది, ఆనందంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ దుఃఖం ఏంటి? ఆనందంతో కూడినటువంటి దుఃఖం అయినది. అది దేవుని లేఖనాలను చూసి, అద్భుతమైన ఉదాహరణలు చూసి, అద్భుతమైన వాస్తవ సంగతులను చూసి, అద్భుతమైన దేవుని సంగతులను చూసి, అద్భుతంగా దేవుని గురించి అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తున్నావో నీకు దుఃఖము ఆనందం అన్నీ వచ్చేస్తాయి. చిన్న పిల్లల్లాగా ఏడుస్తావు నువ్వు. అది ఒక నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క అనుభవం అయి ఉంటుంది ఆ విధంగా. అందుకే ఇందాక ఫ్లోరెన్స్ చదివిన ఫినిష్ చేసిన అంటే అట్లా కాదని చెప్పినాను నేను. నా కూతురు అయితే తర్వాత సంగతి. నేను పాస్టర్గా డీల్ చేయాలి కదా ఇక్కడ. దట్ ఇస్ నాట్ ద వే. నువ్వు లోడ చదువుకుండా పోవడం కాదు. నువ్వు చదువుతున్నప్పుడు ధ్యానంతో వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం నీతో సంధిస్తూ ఉంటుంది. ఆ లేఖనం చదివినప్పుడు నీలోంచి దుఃఖం తన్నుకొని బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఏదో అట్లా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు అది. నో, దానికి ఒక విలువ ఇవ్వండి. దాన్ని చదివే పద్ధతిలో చదవండి. దానికి ఎంత టైం కేటాయించాలో కేటాయించండి. వాక్యానికి చదవడానికి, ధ్యానం చేయడానికి. అది నీ స్కూల్లో చదివే పాఠపుస్తకం కాదుగా. అది ఒక నవల కాదుగా. అది ఒక న్యూస్ పేపర్ కాదుగా. లేదా అది ఇంకా ఏదో ఒక గ్రంథం కాదు కదా. అది యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యాక్చువల్లీ స్వయాన దేవుడై ఉన్నాడు. అది ఏమండి ఇక్కడే ఉన్నారు, ఏం సైలెంట్గా ఉన్నారు? మీకు వాక్యం తాకదు, అందుకే మీకు దుఃఖం రాదు. అందుకే మీరు ఎంజాయ్ చేయలేరు వాక్యాన్ని. ఒక క్రైస్తవుడు వాక్యాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేడంటే ఆయనకు దుఃఖం రాదు. ఎందుకు దుఃఖం రాదంటే ఆ వాక్యంతో కనెక్ట్ అవ్వడు ఆయన. ఆ వ్యక్తి కనెక్ట్ అవ్వదు. ఆమె నీకు దుఃఖం రాదు. వాక్యం నీతో తాకదు, నీతో మాట్లాడదు. వింటూ ఉంటావే కానీ నీలో ఏం పని చేయదు. అది నీలో పని చేస్తే నీలో సంతోషమో దుఃఖమో అల్లరి కేకలు తీసుకొని వస్తుంది. అది యాక్చువల్లీ అది నిజమైన వాక్యపు అనుభవం, ధ్యానం చేసే అనుభవం అయినది. అది లైక్ డౌన్ అండ్ క్రై లైక్ ఎ బేబీ. I got up and walked around my chair, put my hand on the chair, looked down at my Bible again. I just broke out. అర్థమైంది ఇంగ్లీష్లో మీకు చదివిన వారికి? కూర్చొని చదువుతూ ఉన్నాడు, చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ ఉన్నాడు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. సరే లేచి ఇది ఎట్లా దీన్ని ఆపుకోవాలో దుఃఖాన్ని లేచి చీరలకి వెళ్ళి లేచి ఇలా కొద్దిగా ఇలా తిరిగి ఇలా నడిచి ఇలా వచ్చి మరలా వచ్చి చైర్ మీద చేయి పెట్టి మరలా ఆ బైబిల్లోకి ఇలాగ చేయి పెట్టి ఇలాగ ఎగ్జాక్ట్గా చేయి పెట్టి మరలా బైబిల్లో చూసినప్పుడు ఐ బ్రోక్ అవుట్, మళ్ళా నేను భయంకరంగా ఏడ్చేసాను అంటూ ఉన్నాడు ఆయన. అంటే ఇంకా చదవలేదు, ఇంకా ఏం చేయలేదు, దాన్ని చూస్తే ఎగ్జాక్ట్గా నేను పొందుకున్న అనుభవం లాగానే ఉన్నది అది. అలా తిరిగేసి వచ్చి ఇంకా వల్ల అవ్వడం లేదు, సరే అని కొద్దిగా తిరిగేసి మళ్ళీ చైర్ మీద చేయి పెట్టి ఇలా పెట్టి చూసేసరికి మళ్ళీ చూస్తే మళ్ళీ ఐ బ్రోక్ అవుట్, అంటే నేను భయంకరంగా ఏడ్చేసాను అంటూ ఉన్నాడు ఆయన. బ్రోక్ అవుట్ అంటే అంతేనా దాని అర్థం? నేను భయంకరంగా ఏడ్చేసాను. నేను వెంట్ అరౌండ్ ద చైర్ అగైన్, లుక్డ్ బ్యాక్ ఎట్ ఇట్ అగైన్. నేను మరలా చైర్ నుంచి మరలా కొద్దిగా దూరం పోయినాను, మరలా దాని వైపు నాకు వెనకకి తిరిగి మరలా చూసినాను. నేను చూడండి ఒక క్రైస్తవ అనుభవం ఎలా ఉండబోతా ఉన్నదో. ఐ లుక్డ్ బ్యాక్ ఎట్ ఇట్ అగైన్, నేను తిరిగి మరలా దాని వైపు చూసినాను. ఐ థాట్, ఓ గాడ్, ఇన్ దేర్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. నేను అనుకున్నాను, ఓ దేవుడా, దానిలో నిత్య జీవం ఉన్నది. టు ఎవ్రీ మ్యాన్ ఆర్ ఉమెన్ దట్ విల్ డేర్ టు పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ ఇట్ అండ్ బిలీవ్ ఇన్ ఇట్. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా రోషము కలిగి దమ్ము ధైర్యం కలిగి ఎవరైతే ఈ వాక్యం నందు నమ్మకము పెట్టగలుగుతారో వారికి దాంట్లో నిత్య జీవం ఉన్నది. ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఆయన ఆ విషయాలను. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆయన, తనతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? తనలో ఉన్న తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆ రోజున మాట్లాడినట్టుగా మనము మన పోలిక చొప్పున ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. అనగా నిజంగా ఆత్మచేత నింపబడిన వ్యక్తులు పిచ్చోళ్ళలాగా తయారైపోతారు. వారు యాక్చువల్లీ వారితో వారే మాట్లాడుకుంటూ ఉంటారు. బైబుల్ చేత పట్టుకొని మాట్లాడుతున్నారు. ఓ దేవుడా, ఎవరైతే ఈ వాక్యాన్ని పట్టుకొని విశ్వసిస్తారో వారి కొరకు దానిలో నిత్య జీవం కలదని అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? తనతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఒక క్రైస్తవుని అనుభవం అలాగుంటుంది. అందుకే క్రైస్తవుని పట్టుకుని ఆయన అన్నాడు, ఇట్స్ ఆడ్ పాల్ అని అన్నాడు ఆయన. ఒక వింత జీవి, ఒక క్రైస్తవుడు ఒక వింత జీవి అయి ఉన్నాడు. హీస్ అన్ ఆడ్ పాల్, ఒక వింత జీవి. బయట ఉన్న ఆయన భార్యనే కానీ, బయట ఉన్న సంఘ పెద్దలే కానీ, ఇంకెవరైనా రూమ్ బయట ఉన్నవారు, ఈయన లోపల ఏడుస్తున్నాడు, పిల్లల్లాగా ఏడుస్తూ ఉన్నాడు, తిరిగి ఏడుస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. లోపల ఎవరు లేరు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమైనా వచ్చాడా? దేవుడితో ఏమైనా మాట్లాడుతున్నాడా? దేవుడు సంధిస్తే దుఃఖం వస్తుందా? ఏమొస్తుంది? బయట ఎందుకు అలా చేస్తున్నాడు ఆయన? ఏం జరిగింది? ఈయన నానా రకాలుగా అంటుకుంటున్నా. ఈయన అనుభవంలో ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. యాక్చువల్లీ బయట ఎవరేమనుకుంటారు నాకు సంబంధం లేదు, ఇంట్లో ఉన్నవారు ఎవరేమనుకుంటారు సంబంధం లేదు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఏమో సంబంధం లేదు. చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, చిన్న పిల్లల్లాగా దుఃఖించి ఆయన లేచి ఓర్చుకుందామని పోయొచ్చు. మరలా బైబిల్ చూస్తే మరలా భయంకరంగా ఏడ్చేసి మరలా వచ్చి అప్పుడు చూసి, దేవుడా, ఈ లేఖనంలో నిత్య జీవం ఉన్నది, ఎవరైతే రోషముతో దమ్ము కలిగి దాన్ని నమ్ముతారో వారి కొరకని అంటూ ఉన్నాడు ఆయన. ఎంతమంది నా ముందు అలాంటి వారు ఉన్నారండి? రోషంతో దమ్ము కలిగి ఆ వాక్యాన్ని పట్టి నమ్మగలిగే వారు, దేవుని వాక్యాన్ని నమ్మగలిగే ఎంతమంది నా ముందు కూర్చున్నారు ఈ రాత్రి కాలంలో? ఏమి అలాగుంది నీ పరిస్థితి? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటర్నల్ లైఫ్. ఆమేన్. హియర్ యు హిమ్. ద కిన్స్మ్యాన్ రిడీమర్, విమోచించదగిన సమీప బంధువుడు అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. 60:1002 అందులో 39 పారాగ్రాఫ్లో మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ ఈజ్ అ లవ్ స్టోరీ. ఆయన అంటున్నాడు, ఒక ఆయన అన్నాడంట బ్రదర్ బ్రానమ్తో, బ్రానమ్ బుక్ ఆఫ్ రూత్ ఈజ్ అ లవ్ స్టోరీ. రూత్ గ్రంథము ఒక ప్రేమ కథ అయి ఉన్నది, ప్రేమ ఇదై ఉన్నది. ఇట్స్ అ లవ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ అది. ఆమేన్. ద బైబుల్ ఈజ్ అ లవ్ స్టోరీ. బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ద బైబుల్ ఈజ్ అ లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ రూత్, యాక్చువల్లీ ద బైబుల్ ఈజ్ అ లవ్ స్టోరీ. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? ద హోల్ బైబుల్ ఈజ్ అ లవ్ స్టోరీ. మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేమ కథ అయి ఉన్నది, లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ, ఇది ప్రేమ కథ మాత్రమే కాదు, బట్ ఇట్ ఈస్ అ ప్రాఫెట్, అది ఒక ప్రవక్త కూడా అయి ఉన్నది. నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ ఎ ప్రాఫెట్, అది ప్రవక్త మాత్రమే కాదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో అ హిస్టరీ, అది ఒక చరిత్ర కూడా అయి ఉన్నది.
నాట్ ఓన్లీ ఈజ్ ఎ లవ్ స్టోరీ, అ హిస్టరీ, అ ప్రాఫెట్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. అదొక ప్రవక్త మాత్రమే కాదు, అదొక లవ్ స్టోరీ మాత్రమే కాదు, అది ఒక కథ మాత్రమే కాదు, అది స్వయాన దేవుడే ఉన్నాడు. బికాస్ ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ద బైబుల్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. నువ్వు చదువుతున్నప్పుడు ఎవరు చదువుతున్నావు? దేవుని చదువుతున్నావు రేవా? ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నావు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు. ఏమే బైబిల్ ఒకసారి ఇక్కడ నాకు, నీ బైబిల్ ఇక్కడేవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచావో ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు? ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నావు నువ్వు. ఆమేన్. ఒక చోట ఆయన తల ఎంట ఎలా ఉంటుందో రాయబడింది, ఒక చోట ఆయన చేతులు ఎలా ఉంటుందో రాయబడింది, ఒక చోట ఆయన మహిమ ఎలా ఉంటుందో రాయబడింది, ఒక చోట వెనక నుంచి ఎలా కనిపిస్తాడో రాయబడింది, ఒక చోట ముందు నుంచి ఎలా కనిపిస్తాడో రాయబడింది, ఒక చోట ఆయన గుణం ఎలాంటిదో రాయబడింది, ఒక చోట ఆయన తల్లి అని, ఒక చోట తండ్రి అని, ఒక చోట భర్త అని, ఒక చోట అన్న అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అనేక రకాలుగా ఉన్నాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చోట ఒక ప్రవక్తలో ఉన్నాడని, ఇంకో చోట ఇంకో ప్రవక్తలో ఉన్నాడని, ఒక చోట ఆ వ్యక్తిలో ఉన్నాడని, ఆ కన్యక గర్భంలో దిగి వచ్చి ఉన్నాడని, దేవుడే స్వయాన్ని దిగి వచ్చి ఉన్నాడని ఆయన గురించి చదువుతున్నావు ఇక్కడ. యాక్చువల్లీ ఎప్పుడైతే తెరిచావో ఆయన ముఖ దర్శనం కలుగుతా ఉన్నది నీకు. ఇట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు బుక్ ఫార్మ్ లో ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. విశ్వాసం కలిగిన వాడు నమ్మును గాక. దేవుడు బుక్ ఫామ్ లో ఉన్నాడు నా చేతిలో. ఎందుకు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే, ఏ వాక్యము? ఈ వాక్యమే దేవుడై ఉండెను, ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. నువ్వు చదువుతున్నప్పుడు ఏం చదువుతున్నావు? దేవుణ్ణి చదువుతున్నావు. నువ్వు దేవుని గురించి తెలుసుకుంటున్నావు, ఆయన గుణగణాలు తెలుసుకుంటున్నావు, ఈయన ఎలాంటి వాడో తెలుసుకుంటున్నావు, ఈయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటున్నావు. యాక్చువల్లీ ఈయన నీ కొరకు ప్రాణం పెడుతున్నా తెలుసుకుంటూ ఉన్నావు, ఈయన నీ కొరకు సమాధిని జయించింది తెలుసుకుంటూ ఉన్నావు, మరణాన్ని ఓడించింది తెలుసుకుంటూ ఉన్నావు, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు తెలుసుకుంటూ ఉన్నావు, కృపను గురించి తెలుసుకుంటూ ఉన్నావు. చెప్పుకుంటూ పోవాలంటే సంవత్సరం పడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంవత్సరం పడుతుంది చెప్పుకుంటూ పోవాలంటే. అంతేనా? దేవుని కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? హోప్ యు ఆల్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Amen. Not only is a love story, not only is a love story, a history, a prophet, it is God himself. Because in the beginning was the word, and the word was with God, and the word was God. So the word is God on print. So the word is God on print. ఇది ఉత్త చెత్త పుస్తకం అని అనుకుంటే నీకు చెత్త, అది ఇది నా దేవుడు అని అనుకుంటే నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు ముంగట. ఏదో ఒక మామూలు గ్రంథం అని అనుకుంటే ఏ మామూలు గ్రంథం. అందుకే ఇది అన్యుల చేతుల్లో ఉంటుంది, ఇది ముస్లిం చేతుల్లో ఉంటుంది, ఇది హిందూస్ చేతుల్లో ఉంటుంది, అందరి చేతుల్లో ఉంటుంది. ఇది ఎవరి చేతుల్లో ఉన్నది మ్యాటర్. యాక్చువల్ అక్కడ ఏమున్నది అనేది మ్యాటర్ కాదు, అక్కడ ఎవరి చేతుల్లో ఉన్నది అంటే చూసే నీకునేమను బట్టే ఇది దేవుడా ఏంటనేది నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒకరికి ఆయనే అడ్డు పండగా ఉన్నాడు, ఒకరికి ఆయనే హెచ్చించే పండగా ఉన్నాడు. యాక్చువల్లీ ఇదే గ్రంథము ఎవరి చేతిలో ఉందో అది పాయింట్. అక్కడ నా చేతిలోకి వచ్చినప్పుడు ఇది యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నాడు నా చేతిలో. యెహోవా దేవుడు ప్రింట్ రూపంలో నా ముందు నిలబడి ఉన్నాడు. ఆయన నీవు నమ్మగలిగితే. ఆమేన్. సో ద వర్డ్ ఈస్ గాడ్ ఆన్ ప్రింట్. That ought to settle it, brother. God on print. Jehovah printed on a book. Jehovah, ఏమేదో స్తోత్రం కలుగును గాక. It's a wonderful statement actually. Jehovah printed on a book. అంటే యెహోవాను చూసి ఎప్పుడైతే ప్రవక్తలకు ఆయన తనను తాను చూపించుకుంటూ ఉన్నాడో, యెహోవాను చూసి ఆయన ఇదిగో యెహోవా, ఇది యెహోవా, ఇది యెహోవా, ఆయన చూపు గురించి రాస్తున్నారు, ఆయన శక్తి గురించి రాస్తున్నారు, ఆయన మహిమ గురించి రాస్తున్నారు, ఆయన గురించి వివరించి రాశారు. ఆ శక్తిని దాంట్లో పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే చదువుతున్నావో ప్రింట్లో ఉన్న దేవుడు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ.
అదేదో నన్ను చూసి రాలేదు దాన్ని, ఇంకెవరో గొప్ప వ్యక్తిని చూసి రాలేదు దాన్ని. అది స్వయాన దేవుని చూసి ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ దేవుని మహిమను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. నాది మ్యారేజ్ రిజిస్టర్ ఉంది, లైసెన్స్ ఉంది నాకు. అవునా, పెళ్ళిళ్ళు చేసి నేను సంతకం పెట్టి నేను పెళ్ళిళ్ళు చేయగలుగుతాను అఫీషియల్గా. ఐఎమ్ మ్యారేజ్ రిజిస్టర్. పెళ్ళైన తర్వాత నేను సంతకం చేస్తాను అఫీషియల్గా. అవునా, ఈ సర్టిఫికెట్ ఎక్కడ పోతే నేను అక్కడ ఉంటాను సర్టిఫికెట్లో. మీకు అర్థమైందా? మీకు వెలిగింది ఏమైనా? ఆ సర్టిఫికెట్ నువ్వు పోయి కలెక్టర్ ముందు పెడితే నేను ప్రెసిడెంట్ ఉంటాను కలెక్టర్ ముందు. బికాస్ నా సైన్ ఆథరైజ్ చేసింది దాన్ని, నన్ను చూపిస్తా ఉంది ఆ సైన్. ఏమి ఈ వ్యక్తులు కూడా రాస్తూ ఉన్నప్పుడు దేవుని సైన్ ఇక్కడ రాస్తూ ఉన్నారు. యాక్చువల్లీ దేవుణ్ణి రాస్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ అని రాసి ఆయన గురించి ముందుకెళ్తున్నారు, అక్కడ ఎవరున్నారు? అది చదివినప్పుడల్లా జీసస్ క్రైస్ట్ ఉన్నాడు అక్కడ. ఇది ఎక్కడ తీసుకొని పోతే అక్కడ జీసస్ క్రైస్ట్ నీతో ఉన్నాడు అక్కడ. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదుండను, వాక్యము దేవుడు అయి ఉండను. ఇది ఎక్కడ తీసుకొని పోతే అక్కడ నీతో వస్తూ ఉన్నాడు ఆయన. యాక్చువల్లీ నీ పనికి తీసుకొని పోతే పనిలో నీ దగ్గరకు వస్తున్నాడు, నీ ప్రయాణాలు నీతో ఉంటున్నాడు. నువ్వు ఈవెన్ ఎక్కడ పోతే అక్కడ నీతో ఉంటాడు ఆయన. బికాస్ ఇట్ ఈస్ గాడ్ ఆన్ ప్రింటెడ్ ఆన్ ద బుక్. ఆమేన్. యెహోవా ప్రింటెడ్ ఆన్ ఎ బుక్. అంటే ఆయనను చూసి ఆయన తీసుకొని వచ్చి బుక్లో ప్రింట్ చేశారు ఆయనని. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే నువ్వు పరలోకం మీద తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బుక్ చదివితే నీకు అర్థమైపోతుంది ఆయన ఇక్కడే ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే నువ్వు పరలోకం పోయి ఎలాంటి వాడు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇక్కడే కనిపిస్తున్నాడు ఆయన ఎలాంటి వాడు, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు తెలుసుకోగలిగితే మొత్తం తెలుసుకోగలుగుతావు ఆయనని. అలాగే కదా తెలుసుకున్నావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో, నీ పుట్టు పూర్వతలు ఎక్కడియో, ఇప్పుడు నువ్వు అక్కడికి పోయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దాన్నే నీ ముందుకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన. నీ గురించి కూడా పెట్టాడు దీంట్లో. నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. అందుకే ఏమేదో స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. And there's none of it just some kind of a fiction tale, but it's all absolutely the truth. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మేబీ ఇంకొక కోట్ ఉంది, నేను దాన్ని చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. దౌ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించము అనే వర్తమానాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వర్తమానాలు అంటున్నాడు, బట్ టుడే విత్ ఆల్ ఆఫ్ అవర్ మోడర్న్ కన్వీనియన్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్ టు అవర్ చిల్డ్రన్. అమ్మా, ఈరోజు మనకున్నటువంటి ఈ టెక్నాలజీలో మనం బ్రతుకుతూ మనకున్నటువంటి కన్వీనియన్స్ అంటే ఏమంటారు దాన్ని, అనుకూలమైన పరిస్థితులలో మనం జీవిస్తూ, మనకు మంచి అనుకూల పరిస్థితుల్లో జీవిస్తూ, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్ టు అవర్ చిల్డ్రన్, మన పిల్లలకు బైబిల్ను చదివి వినిపించడానికి బదులుగా we will turn the television on and let them look at something that's not even fit for them to look at. బైబిల్ చదివించి వినిపించాల్సిన బదులుగా పిల్లలకు అలా చేయకుండా టీవీని ఆన్ చేసి వారు చూడకూడని వాటిని కూడా చూపిస్తూ ఉన్నాము. అదే కదా జరిగేది ప్రతి ఇంటిలో. ఆమేన్. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Now that's right, అది అవునండి, అది సరియే. And another thing, we will give them these little comic books and little story books off of some drugstore mantle that oughtn't to even be sold to make a kindling wood out of or fire out of, and yet we poke all that kind of stuff down our children's neck. పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వడానికి బదులుగా కామిక్ బుక్స్ అంటే కథల పుస్తకాలు, నవల లాంటి పుస్తకాలు, అర్థమవుతుందా,
అక్కడెక్కడ అమ్మబడుతున్న పుస్తకాలని తీసుకొని వచ్చి వారి మెడలకు కట్టేసి మెడల మీద బలవంతంగా రుద్దేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నారండి, దానికి స్తోత్రం కలిగిన కాక. ఆయన ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తారని మాట్లాడుతున్నారో, ఈరోజు టీవీ లేకపోతే మొబైల్ ఉంది. జర్ర అనిలో ఏమైంది, మొబైల్ టకటక్ ఓపెన్ చేసి చేతులు పడితే కడం, ఇంకా ఒక్క నిమిషం కూడా కదిలేదు, అయిపోయింది. సీరియస్గా చాలా చెడ్డ అలవాటు అది. నువ్వు నీ బిడ్డను దేవునికి దూరం చేస్తున్నావు నీ చేతులారా. మొబైల్ ఫోన్లు వారి చేతులలో పెట్టి నీ దేవునికి నీ బిడ్డను నువ్వే దూరం చేస్తున్నావు. నువ్వే వారి రక్షణ పోవడానికి కారణమవుతూ ఉన్నావు. పిల్లలు మొక్క ఉన్నప్పుడే వారిని వంచాలి. నువ్వు ఇప్పుడు వంచకపోతే రేపు నాడు వంగరు వారు, రేపు నాడు వాక్యానికి లోబడరు వారు, సంఘ క్రమానికి లోబడరు వారు, దేవుని వాక్యాన్ని వినరు వారు. తప్పేవారిది? తల్లిదండ్రులది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే తల్లిదే తప్పు అయినది. ఎందుకంటే తల్లి 5వ సువార్త అని అన్నాడు ఆయన. ఇంట్లో నువ్వు దేవుని యొక్క వాక్యాలు వినిపించాలని అంటూ ఉన్నాడు ఆయన. ఈ రోజున బైబిల్ చదివి వినిపించాల్సిన బదులుగా సెల్ ఫోన్లో ఆన్ చేసి ముందు పెట్టేస్తున్నావు. ఈ తలకన్నెందుకు, ఈ ఎర్రపెందుకు తట్టుకోవడానికి. ఏమే అరుస్తూ ఉన్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు, లొల్లులు పెడుతున్నప్పుడు, చెప్పింది వినప్పుడు, మారం చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని దేవుని ముందు తీసుకొని వచ్చి ప్రార్థనలో నువ్వు వెళ్ళగలిగినట్టయితే నీ పిల్లలు వాక్యంలో సెట్ అయిపోతారు. అక్కడే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వారి కొరకు బైబిల్ వినిపించాలి, బైబిల్ లేఖనాలు వినిపించాలి, పాటలు వినిపించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. అండ్ I bet you there is that nearly every boy in America can tell you who Davy Crockett was. అమెరికాలో ఉన్న ప్రతి బాలుడు కూడా ఈ డేవీ క్రాకెట్ అనేవారు ఎవరో చెప్పగలుగుతారు. బట్ ఐ ఇమాజిన్ దేర్ ఇజంట్ 1/3 ఆఫ్ దెమ్ కెన్ టెల్ హూ జీసస్ క్రైస్ట్ ఈజ్. కానీ అందులో ఉన్నటువంటి కొద్ది భాగము కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో చెప్పలేరు. ఆ దినాల్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని అప్రాక్సిమేట్లీ ఒక 60-70 సంవత్సరాల క్రితం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, దట్స్ రైట్. ఆన్ ద లోన్ రేంజర్ or somebody like that or some movie star, they know all about it because it's laid before them. వాళ్ళకి ఒక సినిమా స్టార్ గురించి తెలుసు, వారికి ఒక సీరియల్ స్టార్ గురించి తెలుసు. ఆ లోన్ రేంజర్ అనే సీరియల్ సినిమా మాట్లాడుతున్నారు, లేదా ఇంకేదో బాలీవుడ్ గురించి తెలుసు, లేదా WWE స్టార్ల గురించి తెలుసు, లేదా సినిమా స్టార్ల గురించి వాళ్ళకి తెలుసు. ఎందుకు? పొద్దున్న లేస్తే వాళ్ళ ముందు అదే ఉంటా ఉన్నది కాబట్టి. నువ్వు చూసిందే నువ్వు మాట్లాడగలుగుతావు. ఏమి నువ్వు చూడండి నువ్వు మాట్లాడలేవు. పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళకు నువ్వు చూపించావు, తప్పు నీది. ఏమండి, మేము కలిగిన కాక. అండ్ ద బైబిల్ ఈస్ అ బుక్ దట్స్ పుట్ అవే అండ్ వెన్ ద మినిస్టర్ కమ్స్. పరిశుద్ధ గ్రంథం ఎలా ఉందంటే అది దాన్ని ఎలా చేస్తున్నారంటే దాన్ని పక్కన పెట్టేస్తారు. ఓకే, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారు, అది అలాగున్నది. బట్ వెన్ ద మినిస్టర్ కమ్స్, ఎప్పుడైతే సేవకుడు వస్తాడో they dig it out and dust it off and lay it up like that. దాన్ని తీసి దుమ్ము కొట్టేసి, అంటే దీన్ని తీయడం లేదు, వారు దుమ్ము పట్టేసింది. అది సేవకుడు వచ్చినప్పుడు మాత్రమే తీసి, అంటే ఆదివారంకి ఒకసారి నా లెక్క ప్రకారం మీరు డైలీ బైబిల్ తీయకపోతే ఆదివారం సాయంత్రం మొదలుకొని మళ్ళీ శనివారం సాయంత్రం లోపు దుమ్ము పట్టేసి ఉంటుంది. అది మీరు తీసి మళ్ళీ డస్ట్. ప్రేమ ఎట్లుంటుందంటే అబ్బో దీన్ని కొట్టద్దు, దీన్ని మంచిగా తుడిచి అట్లా చేసి తుడిచి మంచి బ్యాగ్లో పెట్టుకొని, అది కాదు దేవుని ప్రేమ, అది కాదు క్రైస్తవ జీవితం. అందుకే బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, ఒక నిజ క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్ చదువుతాడు. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదివితే దాని మీదకి దుమ్ము రాదు, దాని మీద నీ ప్రేమ ఉంటుంది, నీ ఏలి ముద్రలు ఉంటాయి దాని మీద, నీ పెన్సిల్ గీతలు ఉంటాయి దాని మీద, నీ కన్నీరు ఉంటుంది దాని మీద కొన్నిసార్లు. అర్థమవుతుందా? నీ దుఃఖం ఉంటే దాని మీద కొన్నిసార్లు నువ్వు కనుక ప్రాపర్గా క్రైస్తవ జీవితం జీవించగలిగితే. ఆమేన్. And the Bible is a book that's put away, and when the minister comes they'll dig it out, దాన్ని తోవి బయటకు తీసి and dust it off and lay it up like that. దాన్ని దుమ్ము దులిపేసి అలా పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇట్స్ నెవర్ రీడ్, అది ఎప్పుడు చదవబడలేదు వారి ఇళ్ళలో. వాట్ వీ నీడ్, ఈ మాట జాగ్రత్త వినండి, ఒకవేళ వస్తుంటే కూడా మీరు జాగ్రత్త చూసే ప్రయత్నం చేయండి. వాట్ వీ నీడ్ టుడే ఈజ్ సమ్ గుడ్ ఓల్డ్ ఫ్యాషన్ మదర్స్ బ్యాక్ టు దేర్ చిల్డ్రన్, బ్యాక్ టు ప్రేయర్. ఈ రోజున మనకి ఏం కావాలంటే ఒక పాత కాలములో ఉన్నటువంటి స్త్రీలు,
పాత కాలంలో భక్తి గల స్త్రీలు ఎలా ఉండనో అలాంటి స్త్రీలు ఈ రోజున మనకు కావాలి. వారు వారి పిల్లలను మరలా ప్రార్థనలో పెట్టగలిగేటటువంటి భక్తి కలిగిన పాతకాలపు స్త్రీలు ఈరోజు మనకు కావాలంటూ ఉన్నాడు ఆయన. ఏమండి, ఈరోజు నీ పిల్లలు చెడిపోతున్నారంటే నువ్వు కారణం, నీ భక్తిహీనత కారణం. నీ పిల్లలు చెడిపోతూ ఉన్నారంటే ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు కొడుకు దగ్గరికి కూతురు దగ్గరికి వచ్చి చదువుతున్నావా, పాస్టర్ గారు చెప్పింది చేస్తున్నావా అని అడిగిన తల్లి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నువ్వు అడిగితే ఆయన చేసేవాడేమో, నువ్వు అడిగితే తిట్లు తినకపోతుండేనేమో ఈ రోజున, నువ్వు అడిగితే ఇంకా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితులు ఉంటుండేనేమో. ఏమండి, ఎంత సేవకునికి ఎందుకు వచ్చినా ఇంటి దగ్గర మీరు తల్లులే కదా వారికి. ఎప్పటి వరకు మీరు తల్లులు? చచ్చేదాకా మీరే తల్లి, ఇంకో తల్లి లేదు. ఈ రోజున నా కుమారుడు పెద్దోడైపోయినాడు, పెద్దోడైనా నీకన్నా పెద్దోడు కాలేగా. ఈరోజు నా కుమారుడికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోతే మాత్రమే నీకన్నా పెద్దోడు కాలేగా. ఈరోజు నా కుమారుడు బాగా తెలివొచ్చేసి ఉన్నాడు, మరి చదవలేదే. తప్పెవరిది? తప్పెవరిది? నీది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ రోజున మనకు పాత కాలపు భక్తి కలిగిన స్త్రీలు కావాలి, తమ బిడ్డలను తిరిగి ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళగలిగేవారు. ఎంతమంది ఉన్నారు ఆ విధంగా? నీ కుమారుడు పెద్దోడు అయిపోతే నీ మాట వినోడు అయిపోయినాడా? అంత చెడ్డోడు అయిపోయినాడా? అయినా తప్పు నీది అది కూడా. నీ కుమారుడు పెద్దోడై పెళ్ళైపోయి పిల్లలు అయిపోతే నువ్వు చెప్పడానికి వీలేదా? నువ్వు చెప్పాలి కదా, ఇంకా నువ్వు ఇంకా తల్లివేగా. తల్లి బాధ్యత నీది ఇంకా ఉందిగా ఆయన మీద. చచ్చే వరకు నువ్వు తల్లివేగా, తల్లి స్థానం పోదుగా. అలాంటప్పుడు నువ్వు చెప్పాలిగా. ఎంతమంది ఉన్నారు ఇది? నా కుమారుడు నువ్వు చదువుతున్నావా, పాస్టర్ గారు చెప్పింది చేస్తున్నావా అని అడిగిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నెవర్, నో వన్. అంతేనండి, ఒప్పుకుంటారా? చాలా 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 ఘోరంగా ఉంటాయి కుటుంబాలలో పరిస్థితులు. నా కుమారుడు పెద్దగైనాడు, మా కుమారుడు చాలా సంతోషం. దరిద్రం. తాటి చెట్లా పెరగగానే లాభం లేదు ఎవడు కూడా. సామెతలున్నాయి, తాటి చెట్లా పెరిగినవరా ఏం లాభం నీ వలన? అంత ఆజన్బాహుడు పెద్దగా ఉన్నా ఏం లాభం నీ వలన? నా కుమారుడు ఇంత సంపాదిస్తున్నాడు, ఏం లాభం సంపాదించి? ఆ సంపాదన నిన్ను పరలోకం తీసుకుపోదు, ఆ సంపాదన నీ కుమారుని పరలోకం తీసుకుపోదు. రివర్స్ చేస్తుంది ఆ సంపాదన. యాక్చువల్ సంపాదన నిన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. నీ ఉద్యోగం నిన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. నీ పనులు దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటాయి. పనులు సమయం లేకుండా చేసి నిన్ను హడావుడి చేసి పరిగెత్తేలాగా చేసి దేవుని నుంచి దూరం చేసి లెక్క లేకుండా వాక్యం ధ్యానం చేయకుండా చదవలేకుండా ప్రార్థన చేయకుండా అదేం క్రైస్తవ జీవితం, అదేం సంపాదన, అదేం ఉద్యోగం? నీ కుమారుడికి నువ్వు మంచి చెప్పలేని తల్లివి. నువ్వేం తల్లివి? అసలు నువ్వు తల్లివేనా? అసలు తల్లి గుణం నీలో ఉందా? తల్లి గుణం నీలో ఉంటే నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు ఆరాటపడతావు నువ్వు. యాక్చువల్లీ వారి రక్షణ కొరకు ఆరాటపడతావు నువ్వు. వారి సంపాదన కొరకు కాదు, వారి ఉద్యోగాల కొరకు కాదు, వారి పుట్ట పిల్లల కొరకు కాదు, వారి పెళ్ళిళ్ళ కొరకు కాదు, వారు ఏదో సుఖంగా బతకాలని కాదు, వారి రక్షణ కొరకు ఆరాటపడతావు నువ్వు. నీలో నిజంగా తల్లి గుణం ఉంటే, నువ్వు నీ బిడ్డలను నిజంగా ప్రేమిస్తే, అడగగానే ఫోన్ల మీద ఫోన్లు కొనిస్తారే తల్లిదండ్రులు. మీరే కదా కొనిచ్చేది, మిమ్మల్ని కాదనైతే కొనరుగా. ఫోన్ల వలన ఎంత నాశనం అవుతుందో తెలుసా? ఫోన్ ఇచ్చిన వారు మరి బైబిల్ ఎందుకు ఇవ్వరు? ఫోన్ జాగ్రత్త వాడుకో అని చెప్పిన వారు మరి బైబిల్ బాగా జాగ్రత్త చదువుకో అని ఎందుకు చెప్పారు? ఫోన్ నువ్వు కాపాడుకో, ఓకే, ఇష్టం వచ్చిన చూడక నాయన అని చెప్పేవారు మరి బైబిల్ చదువుకోనాయన, దాంట్లో చాలా బాగున్నాయి, దేవుడు ఉన్నాడు దాంట్లో నీతో మాట్లాడతాను ఎందుకు చెప్పారు? ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఒక 65-70 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మనకి ఎలాంటి తల్లిదండ్రులు కావాలంటే పాత కాలపు భక్తి కలిగిన తల్లిదండ్రులు, తల్లులు, స్పెషల్గా తల్లులు వారి పిల్లల్ని మరలా ప్రార్థనలోకి తీసుకొని పోగలిగేవారు. నేను మాట్లాడితే చాలా, నీకే ప్రార్థన లేకపోయా, నువ్వే తీసుకుపోతావు.
నీకే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నీ వల్ల కాదు. నీవే పొద్దున్న లేచి రాత్రి ప్రార్థన చేసుకునే అలవాటు నీకు లేదు. నీ పిల్లల ముందు నువ్వే బలహీనం అయిపోయావు. నీ బ్రతికేందో నీ పిల్లలకు తెలుసు. ఇది చాలా గట్టి స్టేట్మెంట్ ఇది. ఏమండి, అందరు ఇక్కడ ఉన్నారా? నీ బ్రతికేందో నీ పిల్లలకు తెలుసు. నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఏదైనా చేస్తే నువ్వు చేసి చెప్పాలి. నువ్వు చేయకుండా చెప్పలేవు. నీకు నోరు రాదు, ధైర్యం రాదు. ఎందుకు? నీ పరిస్థితి నీ లైఫ్ వాళ్ళకి తెలుసు. నీ లైఫ్ పక్క వాళ్ళకి తెలియదేమో, సగం తెలుసు, లేదా 80% తెలుసు. అందరికీ అన్నీ తెలిసి ఉంటాయి. కానీ వాళ్ళకి కుటుంబంలో ఉన్న నీ పిల్లలకి 100% తెలిసి ఉంటుంది. వారికి ఇట్స్ అన్ ఓపెన్ బుక్. నీ పిల్లలకు నీ జీవితం తెరిచిన గ్రంథం. యాక్చువల్లీ అంతా తెలుసు వారికి. నీకే ప్రార్థన జీవితం సరిగా లేదు, నువ్వు బైబిల్ చదవలేవు, నువ్వు బైబిల్ ధ్యానం చేయలేవు, నువ్వు స్వరాన్ని వినలేవు, నువ్వు ధ్యానం చేయలేవు, నువ్వు దేవుని ప్రేమించలేవు. నీ పిల్లలకి ఎట్లా నేర్పించేది? నువ్వు చేయకుండా ఎట్లా నేర్పించేది? నువ్వు చేయకుండా నీ పిల్లలు ఎట్లా నేర్చుకునేది? నీలో మంచిగా లేకుండా నీ పిల్లలకి ఎట్లా వచ్చేది? నువ్వు దేవుని ప్రేమించకుండా నీ పిల్లలు ఎట్లా ప్రేమించేది? నువ్వు గ్రంథాన్ని ప్రేమించకుండా నీ పిల్లలు ఎట్లా ప్రేమించేది గ్రంథాన్ని? నువ్వు సరిగా ఉంటావు కదా, తర్వాత లైన్ సరిగా వచ్చేది. చాలాసార్లు తిడతారు, అరే మన లైన్ సరిగా లేదురా, మన తాత ముత్తాల నుంచి వంకరగానే వచ్చారా, ఇటు వంకరగానే పోతున్నారు అంటారు. ఎందుకు? మన తాత ముత్తాత తల్లిదండ్రులు వంకరగానే ఉన్నారు. వాళ్ళు వంకరగా ఉంటే వీడు సరిగా ఎట్లా పోతాడు? అంతేనా? వీడు సరిగా లైన్ తీస్తా కదా, తర్వాత వచ్చేవాడు లైన్ తీసుకొని పోతాడు. తల్లుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దీని గురించి మాట్లాడడానికి ఇంకా చాలా ఉంది, కానీ ఇట్స్ నాట్ ద అప్రోప్రియేట్ టైం. ఇది దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నాం ఈ దినాన. What we need today is some good old-fashioned mothers back to take their children back to prayer. That's the best remedy I know of to cure juvenile delinquency. చిన్న పిల్లలు తప్పులు చేస్తారు, గుర్తుందా? చిన్న పిల్లలు మర్డర్లు చేస్తారు. వాళ్ళు మర్డర్ చేసినప్పుడు వీడు ఏమంటారని, మైనర్ తప్పు చేసిన మైనర్ ఉన్నాడు, ఇక చిన్నపిల్లల జైలుకి పంపించాలని పంపిస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లల డెలిక్వెన్సీ అంటారు దాన్ని. అంటే జువెనైల్ అంటే చిన్నపిల్లలు చేసే తప్పులు, చిన్నపిల్లలు ఇదంతా. ఓకే, అలాంటి తప్పులు అలాంటివి జరగకుండా ఉండడానికి చెప్తున్నాడు ఆయన. దట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఐ నో ఆఫ్ టు క్యూర్ జువెనైల్ డెలిక్వెన్సీ. అంటే ఈ చిన్నపిల్లలు తప్పులు చేయకుండా ఆపడానికి ఉన్న మంచి మందు తల్లి అంటూ ఉన్నాడు ఆయన. ఏమండి, అర్థమైందా మీకు? చిన్నపిల్లలు అంటే ఇప్పుడు దాన్ని రివర్స్గా చదవండి. చిన్నపిల్లలు తప్పులు చేస్తూ ఉన్నారంటే దాని అర్థం నువ్వే కారణం, తల్లియే కారణం. తల్లి బోధించలే, తల్లి నేర్పించలే, తల్లి ఇలా తప్పు చేయొద్దని మందలించలే, గద్దించలే. ఒకసారి తప్పు చేసినప్పుడు తిట్టలే, కొట్టలే, ఏం చేయలే, ఏమనలేదు. కాబట్టి రెండోసారి తప్పు చేసినాడు, కారణం నువ్వు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా మందై ఉన్నాడు అంటున్నాడు ఆయన. యు ఆర్ ద బెస్ట్ క్యూర్. చిన్నపిల్లల వల్ల తప్పులు జరగకుండా ఉండడానికి. కొన్నిసార్లు మర్డర్లు చేస్తారండి చిన్నపిల్లలు, మర్డర్లు చేస్తారు, చేసి జైలుకి పోతారు. చిన్నపిల్లలు జైలుకి, వాళ్ళని అందరితో పడారు. చిన్నపిల్లలు జైలు ఉంటుంది, వాళ్ళని ఇంట్లో ఉన్న పరిస్థితులు కల్పిస్తారు వాళ్ళు, పాపం చిన్నపిల్లలు అని చెప్పేసి. కానీ తప్పు జరగకుండా కాపాడేది తల్లి. ఏమే స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దట్స్ రైట్. ఇట్స్ గుడ్ హానెస్ట్ మదర్స్. మనకు మంచి యథార్థంగా ఉండే తల్లులు కావాలి. దానికి స్తోత్రం కలిగిన కాక. తల్లి మీద ఎందుకు ఇంత నింద మోపుతున్నాడు? నేను ఒక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 8, 18, 19, 20 వచనాలు. డ్యూటెరోనమీ 11, 18, 19, 20. కాబట్టి మీరు ఈ నా మాటలను, అమ్మ జాగ్రత్తగా వినండి ఈ మాటలను. అందరు వింటున్నారా? అమ్మ స్పెషల్గా తల్లులైన వారు, అమ్మ లావణ్య, రానమ్మ, సంతోషమ్మ, ఓకే, ఈవెన్ తల్లిలైన నవ్య, ఓకే, సిస్టర్ జ్యోతి, వర్ష, పింకీ, ఇంకెవరున్నారు, బేబీ, తల్లులైన వారు కొద్దిగా జాగ్రత్త ఉండి ఈ మాటల్ని.
ఇప్పటికి కూడా మీరు మీ కుమారుడు మీ కుమార్తె ఎంత పెద్దగా అయినా సరే ఇప్పటికి కూడా ఇవి చేయాలి మీరు. ఇక్కడ ఉన్నారా? అదే మరి ఆమె చెప్పండి కదా, ఆమె చెప్పండి, మీకే చెప్తారు కదా, ఆమె చెప్పండి అర్థమైనప్పుడు. అంతేనా? నువ్వెంత ముసల్దానివైనా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీ కుమారుడు కుమార్తె ఎంత పెద్దోడైనా, ఓకే, ఇప్పటికీ నువ్వు ఇది చెయ్యాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. వినండి ఏం చెప్తున్నాడు. కాబట్టి మీరు ఈయన మాటలను మీరు హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. ఏమండి? ఏమేన్? దేవునికి స్తోత్రం కలిగిన కాక. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. ఓకే, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ఏమండి, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకొనినప్పుడు, లేచినప్పుడు, వాటిని గురించి మాట్లాడుచు అమ్మ విన్నారా? తల్లులందరూ విన్నారా? వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. గౌనులు అంటే గేట్స్. ఊర్లకి గేట్స్ ఉంటుండే పాతకాలంలో. ప్రతి ఊర్లోకి వెళ్ళాలంటే గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి వెళ్ళాలి, ఆ గేట్ నుంచి బయటికి రావాలి. ఆ గేట్ల మీద రాయాలి. నీ ఇంటి ఏముంటుందని? దర్వాజా. అవునా? దర్వాజా అంటే నేను చెప్పిన తప్పైతే ఇంకోటి చెప్పాలా? దర్వాజా, ద్వారబంధమా? ద్వారబంధం అయితే అనం మేము యాక్చువల్లీ. గుమ్మము क्या बोले? नहीं नहीं, दरवाजा बोलते ये है ना, वो नहीं होता, डोर है. इसको क्या बोलते? గుమ్మము లేదా చిన్న గేట్. అది ఊరవతల పెద్ద గేటు, ఇది ఊరికి, ఈ చిన్న ఊరికి చిన్న గేట్. చిన్న ఊరే కదా. ఆడ 1000 మంది జీవిస్తున్న పెద్ద ఊరు, ఇక్కడ 5గురు జీవిస్తున్న చిన్న ఊరు. ఇది చిన్న గేట్. ద్వార బంధముల మీద, ఓకే, లేదా గవనీల మీద, లేదంటే ఏమంటారు దాన్ని, ద్వార బంధముల మీద అంటే వాటి మీద, ఓకే, ఏం రాయాలి? ఈ లేఖనాలను రాయాలి, దేవుని ధర్మశాస్త్ర విధులను రాయాలి. అవునా? దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎంతమంది ఇండ్లలో అలాగున్నాయండి? ఎంతమంది ఇండ్లలో దేవుని వాక్యాలు ఉన్నాయి? గోడల మీద, డోర్ మీద అతకబెట్టిన దేవుని వాక్యాలు ఎంతమంది ఇండ్లలో ఉన్నాయి? మేబీ 1, 2, 3 చేతులు ఎత్తుతారు. అవునా? మిగతా ఇండ్లలో పొద్దున్న లేవగానే దేవుని వాక్యం చూసుకునేటట్టు ఏమైనా ఉందా నీ ఇంట్లో? ఏం చూస్తావు పొద్దున్న లేవగానే? ఏం చూస్తావు? ఇంట్లో ఉన్న మొక్కలు చూద్దామా అంటే అంతకన్నా దరిద్రం ఇంకోట్లేదు. ఏం చూస్తావు? నీ ముఖం వాళ్ళకు చూపించలేవు, వాళ్ళ ముఖం నీపు చూపించలేవు. కుమార్తె ముఖం చూసిపోతా, నేను మస్తు లాభం అవుతుంది, కొడుకు ముఖం చూసిపోతా, పిల్లం కాలు దగ్గర కింద పడతా, ఇవన్నీ ఏం లేవు. అవునా? నువ్వు క్రైస్తవుడు, నువ్వు పొద్దున్న లేవగానే, నిద్ర లేవగానే ఏం చూస్తావు? నీకేం కనిపిస్తుంది? నువ్వు నిద్ర లేవగానే నీకు కనిపించేటట్టు నీ ఆపోజిట్ గోడ మీద దేవుని వాక్యం ఉందా? ఉందా? ఏం బ్రతకండి. నీకు 4 గోడలు ఉంటే 4 గోడల మీద దేవుని వాక్యాలు ఉన్నాయా? నీ కిచెన్లో దేవుని వాక్యం ఉందా? చర్చ్ నుంచి వచ్చిన క్యాలెండర్ పట్టుకొని ఉంది అని చెప్పమాకండి. ఇయర్ మీరు చూపుతా దవడలు మీకెళ్ళి. అది కాదు. నీవు ప్రిపేర్ చేసుకొని, ఇది నాకు ఉండాలి ఇంట్లో, ఒక దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుని దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యం నా గృహంలో ఉండాలని పెట్టుకున్న వాక్యం, లేదా దేవుని వాక్యం నా గృహంలో ఉండాలని పెట్టుకున్నది ఏదైనా ఉందా? కిచెన్లో ఉందా? 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లలో ఉన్నాయా? హాల్లో ఉన్నాయా? బయట ఉందా? భయమా? ఎవడని చూస్తాడేమో, ఏమనుకుంటాడో, వీళ్ళు క్రైస్తవులు అనుకుంటాడో, వీడికి ఇంత పొగరా అనుకుంటా భయమా? బయట ఉందా? ఎంతమంది ప్రవక్తను ప్రేమిస్తున్నారండి? ప్రవక్త ఫోటో ఉందా మీ ఇంట్లో? నీ కుమార్తె ఫోటో పెట్టుకుంటావు కదా, నీ కుమారుని ఫోటో పెట్టుకుంటావు కదా ప్రేమించి.
మరి ప్రవక్త ఫోటో, మేఘం ఫోటో ఏవి? నేను లీగలిస్టిక్గా మాట్లాడతలేను. మళ్ళీ ఇవి ఉండాలా, లేకపోతే మీరు క్రైస్తవులు వధువు కాదని మాట్లాడతారు. నీకు ప్రేమ ఉంటే ఇవన్నీ పెట్టుకుంటావు నీ ఇంట్లో. నువ్వు ప్రవక్తను ప్రేమిస్తే, ప్రేమించాలి ప్రవక్తని, ప్రేమిస్తే నువ్వు పెట్టుకుంటావు. ఎంతమంది ఇళ్ళలో ఉన్నాయి? మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాలెండర్లు ప్రింట్ చేసేవాళ్ళు. ఇట్లా సిఎస్ఐలో ఉన్నాం మేము. చిన్నగా ఉన్నప్పుడు క్యాలెండర్లు ప్రింట్ చేసేవారు. క్యాలెండర్ ప్రింట్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్యాలెండర్ అయిపోతుందో అది పడేసేదిలే. ఆ క్యాలెండర్ అయిపోగానే దాని పైన పై సగంలో మంచి ఫ్లవర్స్తో లేదా బొమ్మలతో ఉండి వాక్యం పెద్దగా ఉండేది. పెద్దగా వాక్యాలు ఉండేవి మంచిగా. ఆ వాక్యాలు అన్నిటి అలాగే మంచిగా కట్ చేసి వాటిని ఫ్రేమ్ కట్టించుకొని నాకున్న గుడిసె ఇంట్లో, నేను పుట్టిన ఇంట్లో గుడిసె ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొని వచ్చి ఆ చిన్న రూమే ఉంటుంది. ఇట్లా ఒక గోడ, ఇట్లా ఒక గోడ, ఇట్లా ఒక గోడ, 3 గోడలకు లైన్గా మొత్తం దేవుని వాక్యాలు లైన్గా. ఇది 1 ఇయర్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అది వస్తుందిగా, అది మళ్ళీ ఎక్కుతుంది. ఆడ ఇంటి నుండి దేవుని వాక్యాలే, ఎటు పోతే అక్కడ. తలెత్తితే దేవుని వాక్యం, డోర్ల మీద దేవుని వాక్యం. ఏమండి? నీకు అవునుల మీద రాయమన్నాడు. ఎందుకు? నువ్వు అక్కడ ఉంటే కూడా దేవుని వాక్యం నీకు కనిపించాలా? నువ్వు బయట పోతే దేవుని వాక్యం నీకు కనిపించాలా? ఎంతమంది మీ వాహనాల మీద దేవుని వాక్యం రాసుకున్నారు? అంటే నేను తప్పు పడతలేను, కానీ నీకు ప్రేమ ఉంటే నీ వాక్యాన్ని నీ ఎంట ఉంచుకుంటావు. యాక్చువల్లీ నేను క్రైస్తవుడనని బాధ్యత చెప్పుకుంటావు, ఒక సిలువ వేసి చెప్పుకుంటావు నువ్వు అక్కడ. నీకు ప్రేమ ఉంటే నీ వాక్యాలను రాసుకుంటావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ. నీ గృహంలో, నీకున్న కార్లలో. నేను కారు కొన్న తర్వాత జనరల్గా కారులో సిలువలు పెడతారు అందరూ. అవునా? మేము క్రైస్తవులను చూపించుకోవడానికో లేదా దేనికో లేదా క్రీస్తు మతం ఉండి కాపాడుతాడని సిలువలు పెట్టుకుంటారు. యాక్చువల్లీ నేను సిలువ ప్రిఫర్ చేయలేను. నేను నా కారు మీద సిలువ ఉన్నది ఉందా? లేదు. షాలోమ్ అని, జీసస్ అని ఉంది ముంగట. ముందు జీసస్ అని రాయబడింది, వెనక షాలోమ్ అని రాయబడింది. లోన ఖచ్చితంగా ఒక బైబిల్ ఉంటుంది నా కార్లో, ఎల్లప్పుడూ ఉండాలి. నా రూల్ అది. నా బైబిల్, నా డెస్క్లో ఆ బైబిల్ ఖచ్చితంగా చిన్న బైబిల్ ఉండాలి కంపల్సరీ కార్లో. ఆ మిర్రర్ దగ్గర సిలువ ఎక్కడైతే వేలాడుతుందో నేను అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వేలాడి తీసినాను. నేను చూసినాను. మీరు ఎప్పుడైనా చూసినారు నా కార్ని? తెలియకపోతే కార్ టూర్ అరేంజ్ చేస్తా చూడండి. ఇట్లా జొర్రి అట్లా దిగండి కార్లోకి వెళ్ళి. కార్ టూర్ ఏమేమి ఉంటుందో చూడండి దాంట్లో. సీరియస్ కదా. ఆ డ్రా తీసుకోండి, అట్లా బైబిల్ ఉందా లేదా, ఈయన పాస్టర్ గారు చెప్పినట్టు ఇట్లా వాక్యం ఉందా లేదా, అసలు ఎట్లా కార్ని అరేంజ్. కార్ టూర్ ఈ అక్క కూర్చున్న డోర్లకి వెళ్ళి నా డోర్లకి వెళ్ళి జొరబడి అట్లా అని పోయి పిల్లల దాంట్లోకి వెళ్ళి పిల్లల దాంట్లో నుంచి డిక్కీలోకి పోయి అడగలు అటు దిగండి. కార్ టూర్. మీకు అర్థమవుతుంది ఏమేమి ఉంది అక్కడ. ఏమండి? మా ఇంట్లో కూడా రండి, మా ఇల్లు టూర్ ఇస్తాను నేను. మా ఇల్లు టూర్ తీసుకోండి. మా బెడ్రూమ్లో ఏముంటుందో చూడండి, మా హాల్లో ఏముంటుందో చూడండి, మా పిల్లల బెడ్రూమ్లో ఏముంటుందో చూడండి, మా కిచెన్లో ఏముంటుందో చూడండి డోర్లకి. ఏమండి? బేబీ ఫ్లైట్ ఇంతకుముందు ఏ బేబీది ఏ బైక్ కొన్నా ఏముంటుంటే దాని మీద చూడండి. అంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ వాక్యము కనిపించేటట్టు నువ్వు చేసుకుంటావు. యాక్చువల్లీ నీ ఆటో ఉంటే ఆటో మీద దేవుని యొక్క వాక్యాన్ని రాస్తావు, బైక్ ఉంటే బైక్ల మీద, ఫోన్ ఉంటే ఫోన్ల మీద, ఏది దొరుకుతుంది. ఏమేన్? ఎంతమంది ఇళ్ళలో ఉన్నాయి గోడల మీద ఎంతమంది దేవుని వాక్యాలను పెట్టుకున్నారు? ఎంతమంది పోయి ఒక బుక్ షాప్లోకి పోయి, క్రిస్టియన్ బుక్ షాప్లోకి పోయి ఒక మంచి ఫ్రేమ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం వాక్యం కనిపించలేదు. ఎంతమందికి ఆశ ఉంది? సస్తారా? పైసలతో సమాధులకు వస్తాయా? పైసలు మీతో డబ్బులు, మీరు సంపాదించే డబ్బులు మీతో పాటు సమాధులకు వస్తాయా? చెప్పెట్టినారు ఏమైనా? మీ పిల్లలకి ఏం చెప్పినారు? ఎప్పుడు నేను చేస్తే నాతో పాటు నా డబ్బులు సంపాదన నాతో పాటు సమాధి చేయండి అని చెప్పినారా? మీతో పాటు వస్తుందా డబ్బు? ఎంత సంపాదిస్తారు? ఏం చేస్తారు? కొద్దిగా దేవుని కొరకు ఖర్చు పెట్టి, ఆత్మ జీవితానికి కొరకు ఖర్చు పెట్టి, ఒక షాప్లో పోయి మంచి వాక్యాన్ని లేటే ఒక ఫ్రేమ్ చేసుకొని, మన క్యాలెండర్ ప్రింట్ చేస్తున్నాం, మన క్యాలెండర్లో మంచి పిక్చర్స్ ఉంటున్నాయి, వాటిని ఫ్రేమ్ కట్టించుకొని ఎంతమంది ఎన్ని నెలలు పెట్టుకోవచ్చు అంట. ఆ విధంగా నువ్వు ఎటు చూస్తాడు దేవుడు కనిపించాలా. నువ్వు కుడమేడ తిరిగితే ఆ గోడమే కనిపించాలి, ఇటు తిరిగితే ఆ గోడమే, బయటకు హాల్లోకి వస్తే హాల్లో కనిపించాలా, హాల్ బయటకు వస్తే అక్కడే కనిపించాలా. నువ్వు ఎటు పోతాటు దేవుని ఒక వాక్యం ఎటు పోతాటు.
ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. వెడ్డింగ్ రింగ్గా బేబీ రింగ్ చేయించుకున్నది, అవునా? చూసినారా? రింగ్ టూర్ చేద్దాం ఒకరోజు. అరే చూడాలిగా, మీకు తెలియాలిగా. మరి వెడ్డింగ్ జ్ఞాపకార్థంగా రింగ్ చేసుకున్నది మేము పెట్టుకున్నాం. ఏదో ఆ రింగ్, అక్క వెడ్డింగ్ రింగ్లో ఏముంది? ఏముంది? దేవుని మహిమ కలుగును గాక. ఎలా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి, ఎంత ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు ఆమె ఇంకొక రింగ్ కావాలనేది, ఇంకొకటి కావాలంటుంది దాని మీద. నాకు ఇంకొక పేరు కావాలి, ఒక సపరేట్ పేరు. నేను చెప్పా, ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తారు మీరే. నేను దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నేనే ఆశ్చర్యపోయినా, అబ్బో అట్ట కూడా కావాలా నీకు? సూపర్ అనిపించింది నాకు. అంటే ప్రతి దాంట్లో నీవు నీ దేవుని చూడగలిగితే ఎంత ఆశీర్వాదం అది నీ కుటుంబానికి. ప్రతి దాంట్లో, ప్రతి అడుగులో, ప్రతి రూమ్లో, ప్రతి చోట, ప్రతి బండి మీద, ప్రతి చోట, ప్రతి నీ కలిగిన ప్రతి ఐటమ్ మీద, ప్రతి వస్తువు మీద దేవుణ్ణి చూడగలిగితే ఈరోజు ఏదో వీడియో చూస్తాను నేను. ఒక వీడియో చూస్తుంటే ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటూ స్లాబ్ వేస్తున్నాడు. స్లాబ్లో బైబిల్ తీసుకొచ్చి పొట్టేసినాడు. దాంట్లో లిటరల్గా బైబిల్ని తీసుకొచ్చి స్లాబ్లో కాంక్రీట్ వేస్తారు కదా, అప్పుడే కాంక్రీట్ వేస్తుంటారు కదా, అప్పుడే వేసినాడు. కాంక్రీట్ మొత్తం స్లాబ్కి వేసి దాన్ని ఇచ్చేస్తుంటే దాంట్లో బైబిల్ తీసుకొచ్చి లోపల మధ్యలో నొక్కేసినాడు. నా దేవుడు నాతోనే పర్మనెంట్ అని అంటున్నాడు ఆయన. ఆయన భక్తి ఆయనది. బట్ దట్స్ గుడ్. ఆయన భక్తి గుడ్. అది యాక్చువల్లీ అది మంచిగా చెడ్డదా నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఆయనకున్న భక్తి, నా దేవుడు నా ఇంట్లో, నా గోడలలో నా దేవుడిగా పర్మనెంట్గా ఎవరు తీసేది లేదు. ఇక్కడికి వెళ్ళి అది ఎండిపోయింది, గోడలు కట్టేసి అయిపోయింది కథ. యుగాలు ఉంటే కనుక ఇల్లు అది ఆనే ఉంటాడు ఆయన అక్కడే. నేను మంచిగా చెడ్డగా మాట్లాడతలే, ఆయనకున్న భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏమండి? అంతేనా? నీ ద్వారబంధముల మీద నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుచు. అమ్మా వింటున్నారా? లావణ్య వింటున్నావా? రానమ్మా, నీ కుమారుడు పెద్దోడైనా సరే రేపు నుంచి అదే పని చేయి. ఎందుకంటే నువ్వు ఇంకా తల్లివే, నీకు ఇంకా చిన్న పిల్లోడు ఆయన. నీకెంత పెద్ద పిల్లలు ఉన్నా సరే, మీకు అర్థమవుతుందా? వారు ఇంకా మీ పిల్లలే. రేపటి నుంచి అదే పని చేయాలి. ఏం చేయాలి? ఏం చెప్తుంది వాక్యం? వినండి తల్లులు జాగ్రత్తలు. ఏం చెప్తుంది వాక్యం? ఆయన ఏమంటుంది? నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకొనినప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఎవరు చేయాలి ఇది? తల్లిదండ్రులు చేయాలా, పిల్లలుగా చేసేది. నీ గోడ ద్వారబంధం మీద రాయాల్సింది నువ్వు, రాపియాల్సింది నువ్వు, పిల్లలు కాదు. వాళ్ళు పిల్లలు కన్నాక వాళ్ళు వాళ్ళ పిల్లలు రాపిస్తారు. నీ పిల్లలకు నువ్వు రాపి, నీ డోర్ల మీద రాపి. ఎంతమంది డోర్ల మీద, ఎంతమంది ద్వారముల మీద, ఎంతమంది గోడల మీద దేవుని యొక్క వాక్యం ఉన్నది. పొద్దున్న లేవగానే ఏం దరిద్రం చూస్తున్నారు మీరు? పొద్దున్న లేవగానే చూడాల్సింది దైవ గ్రంథము కదా, దేవుని మాటలు కదా, దేవుని రూపము కదా చూడాల్సింది. ఏం చూస్తున్నారు నీ ఇంట్లో? ఏమి లేకుండా ఎలా జీవిస్తూ ఉన్నారు? ఏం దరిద్రపు జీవితాలు అవి. మా ఇంట్లో బైబిల్స్, వాక్యం రాసుడు వదిలిపెట్టండి. మా ఇంట్లో బైబిల్స్ ఎన్నున్నాయో లెక్కలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఆడొక 2 బైబిల్స్ ఉంటాయి. హాల్లో టీ పాయింట్ అంటాం కదా, దాంట్లో ఒక బైబిల్ 2-3 బైబిల్స్ దాని మీద ఉంటాయి. ఆ మూలకు షోకేస్ ఉంది, ఆ షోకేస్లో ఒక 4-5 బైబిల్స్ ఉన్నాయి. రూమ్లో నేను పడుకునే చోట కార్నర్లో ఒక ఇది ఉంటుంది, అక్కడ బైబిల్స్ ఉన్నాయి. నా షెల్ఫ్లో బైబిల్స్ ఉన్నాయి. బేబీ దగ్గర బైబిల్ ఉంటుంది. బీరువాలో బైబిల్స్ ఉన్నాయి. 2-3-4-5 బైబిల్స్ ఉన్నాయి బీరువాలో. ఎటు పోతే అటు బైబిల్స్. పిచ్చోళ్ళలాగా కొంటాం బైబిల్స్. పిచ్చోళ్ళలాగా ఉంటుంది ఆమె కూడా, నాకన్నా ఎక్కువ ఆమె పిచ్చిదానిలాగానే కొంటా ఉంటుంది. బైబిల్ ఒకటి మంచిగా కనిపిస్తుంటే నాకు కావాలి బైబిల్. అదంతే. అరే ఉన్నాయి కదా ఆల్రెడీ, ఏదో నాకు తెలియదు, నాకు కావాలంతే. అది తీసుకో, ఇక అంతమించి చేసేదే ఉంది. అంతమించిన ప్రేమ ఇంకేముంది లోకంలో? అంతమించిన భక్తి ఏముంది ఇంకా లోకంలో? తీసుకో. మళ్ళీ తెచ్చి బాగా చదివేస్తారంటే ఏం లేదు, తెచ్చి బీరులో పెడతారు అంతే. బీరులో అలాగే ఉంటుంది.
2 సంవత్సరాల కింద కొన్న బైబిల్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఐ డోంట్ కేర్, నేనేం తిట్టేది ఇది లేదు. అక్కడ ప్రేమను మాత్రం చూస్తాను. దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని వాక్యం మీద ఉన్న ప్రేమ మాత్రం చూస్తున్నాను నేను. డబ్బులు ఖర్చు అయితే అయిపోయింది, ఒక్కొక్కటి 2,000, 3,000, 4,000 రూపాయలు కాదు. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఎటు పోతాడు దేవుని పరిశుద్ధ గ్రంథాలు, ఎక్కడ చూస్తే అక్కడ అన్నీ. మీ ఇంట్లో బైబిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్న ఒక్కరు కూడా చిరిగిపోయి ఉంటుందిగా మొత్తం, తుకడాలి. తల్లులారా వింటున్నారా? తల్లులారా, ప్రియమైన తల్లులారా, ప్రియమైన తండ్రులారా వింటున్నారా? తండ్రి అయిన వారులారా, మీరు కూడా వినండి. రేపటినాడు మీరు కూడా తండ్రులు అవుతారు కదా. ఉందా గ్యారెంటీ ఏమన్నా? ఏం ఉన్నావు ఇక్కడే? ఎడ పోయినట్టు అనిపిస్తుంది నాకు. ఎడన్నా ఎల్ఈడి ఫిట్ చేస్తున్నావా? ఇక్కడే ఉన్నావా? ఇప్పుడు పిల్లలు కన్నా తండ్రులు, రేపటినాడు పిల్లలు కన్నా తండ్రులు. నమ్మకం నీకుంటే పెళ్ళి అవుతుందని విను జాగ్రత్తగా. తల్లులు స్పందన అనిపిస్తున్నామా? ఒక్క కంత చూస్తున్నావు ఇట్లా, ఈయన అడ్డ కూర్చున్నాడు, ఆ ఒక్క కంత ఇట్లా చూస్తారు. కొంత ముందు చూడడం ఇట్లా, ఆయన కూర్చున్నాడు. ఒక్క కంత సగమే కనిపిస్తాయి ఇట్లా. ఎంతసేపు చూస్తాను ఇలా ఫుల్గా చూడు పిక్చర్. వినండి తల్లులారా, తండ్రులారా, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ఎప్పుడు కూర్చుంటున్నప్పుడు ఏం మాట్లాడాలా? దేవుని విషయాలు మాట్లాడాలా. ఎవరైనా దమ్మున్న తల్లిదండ్రులు ఉన్నారా మాట్లాడలేడా? ఛాలెంజ్. నీ భక్తి జీవితం సరిగా లేకపోయి నువ్వెక్కడికి వెళ్ళి మాట్లాడతావు? నువ్వు కూర్చుంటున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, త్రోవన నడుస్తుంటే కథలు కబుర్లు కాదు మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి. త్రోవను నడిచినప్పుడు, పడుకొనినప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఆయన జకర్యాకు వాళ్ళ అమ్మ ఎవరు? రెబెకా. వాళ్ళ మమ్మీ జక్కయ్యకు వాళ్ళ మమ్మీ చాలా విషయాలు పడుకున్నప్పుడు నేర్పిస్తూ ఉన్నాడు. చిన్నకున్నప్పుడు నేర్పించాను. యేసు ఇట్టా. ఆయనకు నేర్పిస్తాను. తను ఎవరికి? గుడ్డి భర్తమైకి నేర్పిస్తూ ఉందట. తల్లి నేర్పించిన మాటలే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? దావీదు కుమారుడా అంటే తల్లి నేర్పించింది. ఒకరైనా ఇలా రాబోతున్నాడు, దావీదు కుమారుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. తల్లి ప్రధానం అంటాడు. తల్లి నేర్పించింది వారికి. పడుకలో ఉన్నప్పుడు, పడుకుంటున్నప్పుడు పిల్లల్ని పడుకోబెట్టుకుని దగ్గర వాళ్ళకి బైబిల్ కథలు నేర్పిస్తూ వాటి గురించి మాట్లాడుతూ నేర్పిస్తూ ఉన్నది. తల్లి రోల్, తల్లి పాత్ర చాలా అద్భుతమైనది ఒక వ్యక్తి జీవితంలో, ఒక సంఘంలో, ఒక క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో. ఏమండి ఉన్నారా ఇక్కడే? స్తోత్రం. 11:41 అవుతుంది. బట్ ఐ డోంట్ కేర్. నాకు పెద్ద టైం అనిపించలేదు. చాలా బాగుంది నాకైతే. మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగుంది. దట్స్ ఫైన్. నేను చెప్పిన మాట ఏదో ప్రవచనంలాగా జరిగిపోతుంది. లేట్ అవుతా అంటే లేట్ అయ్యేది తీరితే ఖచ్చితంగా. ప్రొఫెసీ ఫుల్ఫిల్డ్. ఇట్లాంటి ప్రవచనాలు మంచి, ఇంకా ఎక్కువ ప్రవచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి ఇట్లాంటివి. ఏమేన్? వాటి గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను. రాయి, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాలు రాయి. నీ ఇంటి దగ్గర ఎటు చూసినా దేవుని వాక్యం కనిపించాలి. కొన్నిసార్లు కొంతమంది ఇళ్ళకి పోతే ఏం కనిపించదు. ఏం మరి దేవుడు లేకపోతే ఏం దయ్యాలు ఉన్నాయా మీ ఇంట్లో? దేవుని వాక్యం లేకపోతే ఉండేదేంటో తెలుసా? దేవుని వాక్యం కనిపించకపోతే నీ ఇంట్లో ఉండేదేంటో తెలుసా? దయ్యం. సాతానుడికి సింహాసనం ఆ గృహం, దేవుని వాక్యం లేని గృహం. Deuteronomy 4:8, 9, 10. అదే ద్వితీయోపదేశకాండం 4, 8, 9, 10. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది? ఇలాంటి బైబిల్ కలిగిన గొప్ప జనమేది? అదే మాట్లాడుతున్నాను. ఇలాంటి ధర్మశాస్త్ర నిధులు కలిగిన గొప్ప జనం ఏముందయ్యా? నువ్వు కదా ఇది కలిగి ఉన్నా. అందుకని యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులై ఉన్నారు. యెహోవా అంటే ఎవరు? ఇప్పుడు ఇందాక చదవం, ఇదే యెహోవా అయినాడు. జెహోవా ప్రింటెడ్ ఆన్ ద ప్రింట్. ఇదే యెహోవాను బైబిల్లో మనం కలిగి ఉన్న ఇంతకన్నా గొప్ప జనం ఇంకెవరు ఉంటారు? యాక్చువల్లీ డైరెక్ట్ దేవుడే మాట్లాడుతున్నాడు ఆ మాట. ఆయన అంటూ ఉన్నాడు, అయితే నువ్వు జాగ్రత్త పడుము.
నీవు కళ్ళారా చూచిన వాటిని మరవక ఉండినట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో ఉండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఈరోజు నీ 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 పిల్లలు బైబిల్ చదవలేదంటే తప్పు నీ మీద పెట్టాలి అసలు. అంతేనా? ఏమంటే అంతేనా? ఏకీపిస్తారు నాతోటి? రానమ్మా, ఏకీపిస్తారు నాతోటి? ఏమన్నా ఈరోజు మీ పిల్లలు బైబిల్ చదవలేదంటే దాని అర్థం తప్పు వాళ్ళది కాదు, మీ మీద. మీరు సరిగ్గా నేర్పించలే, ఇప్పుడు నేర్పించడం లేదు, మీరు సరిగా పట్టించుకోవడం లేదు. మీరు మీ పిల్లల్ని వదిలేశారు గాలికి. మీరు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అనేది సమస్య కాదు, నువ్వు నేర్పిస్తున్నావా లేదా అనేది సమస్య. నీ కుమారులకు నువ్వు నేర్పి. నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు బతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, బ్రతుకు దినములన్నీ. ఏమంటే ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నా అదేనా? నీ కుమార్తె పెద్దగా అయిపోయిండొచ్చు, డజంట్ కేర్. ఇక్కడ బ్రతుకు దినములన్నీ నీ పిల్లలకు వాటిని నేర్పిస్తూనే ఉండాలి, చెప్పుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు తల్లివైనావు స్టిల్. ఇంకా నీ కుమార్తె ఎంత పెద్దగా అయినా నువ్వు ఇంకా తల్లివే. నీకన్నా పెద్దగా వాళ్ళు ఎప్పుడు కాచాలరు. నీవే వాక్యాన్ని బోధించాలి. ఆ బాధ్యత నీ మీద పెట్టాడు ఆయన దేవుడు. నీవే వారికి మాట్లాడాలి, నేర్పించాలి. పోయిన ప్రతి చోట వారికి నేర్పిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చివరికి ఒక కోట్ ఉంది, అది చదివి నేను ముగిస్తాను. చూడండి ఏముందో అక్కడ. జెహోవా జైరే నంబర్ 2లో మాట్లాడుతున్నాడు. 62:07-06లో 129 పారాగ్రాఫ్లో మాట్లాడుతున్నాడు ఆయన. నౌ రీడింగ్ ద బైబిల్, ఇట్స్ అ లవ్ స్టోరీ దట్ గాడ్ రోట్ టు హిస్ చర్చ్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అంటే అది దేవుడు తన సంఘానికి రాసినటువంటి ప్రేమ లేఖ అయ్యున్నది. లవ్ స్టోరీ, ప్రేమ కథ లేదా ప్రేమ లేఖ అయ్యున్నది. ఆమేన్. ఇట్ ఈస్ గాడ్, అది దేవుడు అయ్యున్నది. ఇక్కడ ఉన్నారు అందరు, ముగిస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. డూ యూ బిలీవ్ దాట్? నీవు నమ్ముచున్నావా దానిని? And the Bible is written so that the educated and smart can never understand it. బైబుల్ ఎలా రాయబడిందంటే బాగా చదువుకున్న వారు, తెలివి కలిగిన వారు అర్థం చేసుకోకుండానట్లుగా రాయబడింది బైబిల్. యూ హ్యావ్ టు బీ ఇన్ లవ్ విత్ గాడ్ టు అండర్స్టాండ్ ఇట్. నీకు బైబిల్ అర్థం కావాలంటే నువ్వు దేవునితో ప్రేమలో ఉండాలి. ఆమేన్. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. సపోజ్ ఒక వ్యక్తి ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే అనుకుందాం. ఓకేనా? ఎక్కడ ఉన్నారా? లవ్ లెటర్ రాశాడే అనుకుందాం. ప్రేమిస్తున్నాడు, లవ్ లెటర్ రాశాడు, ఆమె కూడా ప్రేమిస్తుంది. ఆ లవ్ లెటర్ వచ్చినప్పుడు ఆమె చదువుతుంది. ఓకే, అదే లవ్ లెటరు వేరే అమ్మాయికి ఇచ్చి కూడా చదువుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చదువుతారు. అవునా? ఈ అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ కూడా లవ్ లెటర్ వచ్చింది చదువుతారు, లేదా అమ్మాయికి ఇచ్చి ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తే చదివేసే ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు అమ్మాయిలలో ఎవరు దాన్ని ఫీల్ అవుతారు లెటర్ని? ఎవరి దగ్గర ఉన్న లెటర్ ఫీల్ అవుతారు దాన్ని? ఎవరు ప్రేమిస్తున్నారో, ఈ లెటర్ రాసిన ఆయనని ఏ అమ్మాయి అయితే ప్రేమిస్తుందో ఆ అమ్మాయి దాంట్లో ఉన్న పదాలను ఫీల్ అవ్వగలుగుతుంది. దాంట్లో ఆ పదాలలో ఉన్న ప్రేమ గూఢార్థాన్ని ఆమెని అనుభవించగలుగుతుంది. అర్థమవుతుంది మీకు అందరికీ? పక్కన ఉన్న అమ్మాయి చదువుతుంది, నవ్వుకుంటుంటుంది, వీడు బాగా కథలు పడుతున్నాడు, రేడు అమ్మాయి ఏం రాసాడు చూడిగా, ఇట్లా ఉంటుంది అక్కడ. కానీ ప్రేమించిన అమ్మాయి మనసులో ఫీల్ అవుతుంటుంది, ఆమె ఆ ప్రేమను అనుభవిస్తూ ఉంటుంది. మాటలో గుర్తొచ్చినప్పుడల్లా తీసుకొని చదువుకుంటూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పుస్తకంలో పెడుతుంది, పాడవకుండా కాపాడుతుంది. మళ్ళీ తర్వాత గుర్తొచ్చినప్పుడు తీసుకొని మరలా చదివిందే మరలా చదివి ముసిముసినప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకు? ఈమె ఎవరైతే లెటర్ రాశారో ఆ వ్యక్తితో ప్రేమలో ఉంది కాబట్టి ఆ లెటర్లో ఉన్న ప్రేమను ఈమె అనుభవించగలుగుతుంది. యాక్చువల్లీ బ్రదర్ బ్రానమ్ అదే చెప్తున్నాడు, నీకు బైబిల్ అర్థం కావాలంటే నువ్వు దేవునితో ప్రేమలో ఉండాలి.
బైబిల్ దేవుడు నీకు రాసిన లవ్ లెటర్ అయి ఉన్నది. అది నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకే అర్థమవుతుంది, బయట ఉన్న వాళ్ళకి అర్థం కాదు అది. అంటే ఏం రైట్ కథలు రాసిన ఇట్లా అట్ట ఇట్లా రాసిన అట్లా రాసిన అట్లా, కానీ ఈ మాత్రం లోపల పెట్టుకుంటే సంతోషి ఆనందిస్తున్నాడు, నా గురించి ఇట్లా రాసినాడు. ఆ లెటర్లో ఉన్న అర్థం ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దాన్ని, ఆ లోపల ఉన్న గూఢార్థం. ఫలానా చోటికి రా, నేను కలవాలనుకుంటూ ఉన్నాను అంటే ఈమె అంటాడు కలుస్తారంటాడు. ఈమెలో ఉన్న ఆనందం వేరు. ఆయన ఎక్కిరిస్తుంటుంది, ఇక వస్తాడంటే అట్ట ఇట. ఈమె మాత్రం ఎదురు చూస్తుంటుంది ప్రేమతో, ఆశతో. నా ప్రియుడు వస్తూ ఉన్నాడు, నేను ఎదురు చూస్తుంది, కలవాలి నా ప్రియుని. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తుతో పోల్చడం లేదా దాన్ని మనం ఇప్పుడు? ఎగ్జాక్ట్ జరగడం లేదా ఆ విధముగా? ఆమేన్. కానీ ఆయన రాసిన లెటర్ నీకు అర్థం కావాలంటే నువ్వు ఆయనతో ప్రేమలో ఉండాలి. ఆమేన్. యూ హ్యావ్ టు బీ ఇన్ లవ్ విత్ గాడ్ టు అండర్స్టాండ్ ద బైబిల్. యూ హ్యావ్ టు హ్యావ్ గాడ్ ఇన్ యూ. నీలో దేవుడు ఉండాలి. హీ ఇంటర్ప్రెట్స్ హిమ్సెల్ఫ్ టు యూ. ఆయనే నీకు వివరిస్తాడు, ఆయనే నీకు తర్జుమా చేస్తాడు. దాన్ని ఏమున్నదో దాంట్లో నువ్వు కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆయనే తర్జుమా చేస్తాడు. దీనికి మహిమ కలుగును గాక. అందుకే లవ్ లెటర్ రాసినప్పుడు కూడా చూడండి, ఆ లవ్ లెటర్ని ఈమె చదివి ఈమె అర్థం చేసుకున్నట్టు చేసుకోదు, ఆయన ఎట్లా చేస్తాడో అట్ట అర్థం చేసుకుంటుంది ఈమె. ఎందుకు? రాసింది ఆయన కాబట్టి. దాని మహిమ కలుగు. అంటే ప్రేమలో ఉంటే ఆయన ఎట్లా రాసాడో నీకు అర్థమవుతుంది. ప్రేమ లేకపోతే కథలు పడుతున్నాడు, ఇట్లా రాసినాడు చూసి అట్లా రాసినాడు అంటాం. కానీ ప్రేమలో ఉంటే ఆయన ఎట్లా ఆలోచిస్తాడు నా గురించి అంటే ఆయనే వివరిస్తుంటాడు. ఇక్కడ దేవునితో నువ్వు ప్రేమలో ఉంటే ఈ లవ్ లెటర్ని దేవుడే నీకు వివరిస్తాడు. ఏమైనా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అద్భుతమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము తేనె కన్నా తీయనైనది. అవునా? దేవుని వాక్యము స్వయాన దేవుడై ఉన్నది. అందరూ లెక్కలు పడతాను. దేవుని మహిమ కలుగును గాక. స్వయాన దేవుడై ఉన్నది అది. హల్లెలూయా. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవాలి. నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు చదువుతావు ఖచ్చితంగా. నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రతిదినం చదువుతావు, నీ పిల్లలు చదివిపిస్తావు, నేర్పిస్తావు, వినిపిస్తావు. ఏమే దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు ఈ రాత్రి కాలంలో? నిజంగానా ఉత్తగా చప్పట్లు కొడుతూ ఉన్నారా? నిజంగా దేవుడు నీతో మాట్లాడా? ఏమి నిజంగా మాట్లాడు దేవుడు మీ అందరితో? ఎస్. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడితే దాని ప్రకారం జీవించే ప్రయత్నం చేయి. ఎగ్జాక్ట్లీ ఇంకో 6 months, ఓకే, ఇంకో 6 months అదే ప్లాన్ ఇస్తాను. ధ్యానం చేయండి, దేవుని వాక్యంలో ఉన్న మధురాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి. తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాళ్తాయి, అవునా? ఇక్కడ ఉన్నారా? అది పువ్వు మీద, సపోజ్ ఇది ఒక పువ్వు అనుకుందాం, ఇది ఓకే, పువ్వు మీద ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. అది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతే పువ్వులో ఉన్న మధురాన్ని స్వీకరించలేదు అది. తెలుసా విషయం మీకు? తేనెటీగ ఏం చేస్తుంది? పువ్వు మీద వాలి కొద్దిసేపు దాని మీదనే ఎగురుతూ ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని దానిలో లాక్కుంటుంది. అది లాక్కున్న మకరందాన్ని వెళ్ళి ఆ తేనె పట్టు అంటాం, ఏమంటుంది దాన్ని, తేనె పట్టులో పోయి అక్కడ దాని లాలజలం అది. యాక్చువల్లీ లాలజలాన్ని ఆ తేనె తట్టులో ఉంచేస్తుంది. అదే తేనెగా మారుతుంది. ఆ పువ్వులో ఉన్న తేనె లాక్కుంటే తప్ప నీకు అర్థం కాదు, నీకు తీయగా ఉండదు. అది ఈగ ఎలా అయితే ఆలిందో ఈ పువ్వు అనే దేవుని వాక్యం మీద నువ్వు వాలి వెంటనే ఎగిరిపో, మాకు కొద్దిగా నిలబడా. అక్కడ ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని నీ ఆత్మ, నీ ప్రాణం లోపలికి వచ్చి అదేం చేస్తుంది? దానికి ఉన్న ముళ్ళుందే, మనం అనుకుంటాం యాక్చువల్ అందరూ పొడవడానికి దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. దాని అసలు కారణం దేవుడు పొడవడానికి ఇవ్వలే. అసలు కారణం దానిలో ఉన్న మధురాన్ని లాక్కోవడానికి ఇచ్చాడు ఆయన. దాన్ని పువ్వులోనికి పెట్టి ఆ మధురాన్ని లాక్కొని ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అది ఆ పని చేయండి. దేవుని వాక్యమైన పువ్వు మీద మీరు వాలి వెంటనే ఎగిరిపోకుండా దాంట్లో ఉన్న మధురాన్ని, అప్పుడే మొదటగా మనం చదివిన వాక్యాన్ని మనము అక్షరాల్లో నెరవేర్చవచ్చు. ఏం చదివాను? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని లోబడండి, క్రమానికి లోబడండి, వాక్యాన్ని చదవండి, ఆశీర్వదించబడండి.
దేవుని ప్రేమించండి. ఆమేన్. కుటుంబీకుల కన్నా ఎక్కువగా దేవుని ప్రేమించండి. భర్త కన్నా ఎక్కువగా ప్రేమించు, భార్య కన్నా ఎక్కువగా ప్రేమించు, పిల్లల కన్నా ఎక్కువగా దేవుని ప్రేమించు. అదే చేయాలి. అదే మనకు రక్షణకు మార్గం అయ్యున్నది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడి మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. షలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని అందరూ దీవించును.